నమస్తే. సిసిసి ఛానల్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. రాజమండ్రి ఆర్యాపురం అర్బన్ బ్యాంకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గెలిపేవరిదనే అంశానికి సంబంధించి ఈరోజు చర్చ నిర్వహిస్తున్నాం. ఈ చర్చా కార్యక్రమానికి ప్రధానంగా పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా చర్చలో పాల్గొంటున్న వారందరినీ కూడా ప్రేక్షకులకు పరిచయం చేసే క్రమం ఇది. చెల్లా శంకర్రావు గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చైర్మన్ అభ్యర్థి. అదేవిధంగా యనుమల రంగబాబు గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన డైరెక్టర్ అభ్యర్థి. నండూరు వెంకటరమణ గారు, ఆయన కూడా జాయిన్ అవుతారు. కేబుల్ రౌండ్గా ఆయన ప్రసిద్ధి. ఈయన కూడా డైరెక్టర్, కాంగ్రెస్ బలపరిచిన డైరెక్టర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తర్వాత డివివి త్రినాథరావు గారు టీడీపీ బీజేపీ పార్టీ బలపరిచిన చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పులపర్తి లక్ష్మణ స్వామి గారు, అందరికీ స్వామి థియేటర్ బాబుగా పరిచయం. ఆయన టీడీపీ బీజేపీ బలపరిచిన డైరెక్టర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ లంక సత్యనారాయణ గారు వైఎస్ఆర్ పార్టీ సిపిఐ సిపిఎం బలపరిచిన చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మార్గాని రామకృష్ణ గౌడ్ గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున సిపిఐ సిపిఎం పార్టీ బలపరిచిన వైస్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ ముందుగా ఈ చర్చని మనం లంక సత్యనారాయణ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఆయన ఈ బ్యాంకులో చాలా సంవత్సరాల నుంచి సర్వీస్ అందించిన వ్యక్తి కాబట్టి ఆయన ఇంతకు ముందు ఏం చేశారు, ఇక ముందు ఏం చేయబోతారనే అంశానికి సంబంధించి నమస్కారం సత్యనారాయణ గారు. ఇప్పుడు దాకా బ్యాంకు చాలా ప్రగతి పదాన దూసుకు వెళ్తున్న నేపథ్యం. ఈ బ్యాంకు ఎన్నికలంటే ఒక మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపించే వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా కానీ ఇప్పుడు ఇంకా ఓటర్ల సంఖ్య పెరిగింది. దాదాపు 50,000 ఓటర్లు ఓటింగ్ లో పాల్గొనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ బ్యాంకుకి ఇంతకు ముందు మీరు చేసిన సేవలు, ఇప్పుడు మీ ప్యానల్ని ఎందుకు ఓటర్లు గెలిపించాలని మీరు భావిస్తున్నారు? సిసి ఛానల్ వారికి, ఈ చర్చా వేదిక చూస్తున్నటువంటి అందరికీ కూడా, ప్రేక్షమాసులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మా ప్యానల్ని ఎందుకు గెలిపించాలని మేము చెప్తున్నామంటే, నేను గడిచిన 13 సంవత్సరాలుగా సహకార రంగంలో ఉన్నాను. మొట్టమొదటి 1994 97 వరకు జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేసి ఉన్నాను. దాని తర్వాత 2002 నుంచి 2012 వరకు ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కి డైరెక్టర్గా పనిచేసి ఉన్నాను. మేము చేసిన కాలంలో బ్రాంచీలు అధిక సంఖ్యలో పెట్టడం, సుమారు 8 బ్రాంచీలు ఈ బ్యాంకుకి పెట్టడం జరిగింది. 250 కోట్ల రూపాయల వరకు డిపాజిట్లు మేము ప్రారంభంలో 30 కోట్లతో ప్రారంభించినటువంటిది 250 కోట్ల డిపాజిట్ల దాకా పెరిగింది. అలాగే ఎంప్లాయీస్ అంటే బ్రాంచీలు పెరిగిన దృష్ట్యా ప్రజలకి సేవలు అందించడంలో ఇదిగా టెక్నాలజీ రూపంలో కూడా హై టెక్నాలజీ కోసం కార్పొరేట్ బ్యాంకులతో పోటీ పడడం నిమిత్తం ఆన్లైన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఏటీఎం రాష్ట్రంలోనే మొట్టమొదటిగా బయోమెట్రిక్ విధానంతో, అంటే మా సహకార బ్యాంకులో ఇల్లిటరీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి నిరక్షరాస్యులు, దానికోసం వాళ్ళు నెంబర్ కొట్టడం అది ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వేలుముద్రతోనే ఆపరేటింగ్ చేసే విధంగా బయోమెట్రిక్ మిషన్లు తెప్పించాం. మా హయాంలోనే దివాన్ చెరువు బ్రాంచ్లో ఒకటి, హెడ్ ఆఫీస్ నందు ఒకటి పెట్టాం. మా ప్యానల్ని ఎన్నుకుంటే భవిష్యత్తులో కార్పొరేట్ బ్యాంకులతో అనుసంధానం చేసుకుని ఇతర బ్యాంకులు ఏ విధంగా అయితే ఏటీఎంలు యూజ్ చేస్తున్నాయో అలాగే చేసేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు 800 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు డిపాజిట్లు పెంచడానికి మేము ప్రయత్నం చేస్తాం. అలా ఇప్పుడు ఉన్నటువంటి బ్రాంచ్లు కాక ఆల్రెడీ వచ్చినటువంటి అమలాపురం, భీమవరం బ్రాంచ్లే కాకుండా మేము భవిష్యత్తులో ఇంకో 10 బ్యాంకుల వరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. చేసిన తర్వాత ఈ బ్యాంకు మధ్యతరగతి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళ చిరు వ్యాపారులు వడ్డీ వ్యాపారస్తుల కబందాస్తాల్లో చిక్కుని విలువలాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల బ్యాంకు నుంచి స్వల్ప మొత్తంలో రుణాలు ఇచ్చి వాళ్ళ వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతూ బ్యాంకు నుంచే మనిషిని పంపించి కట్టించే విధానం. అలాగే ఇప్పుడు అధిక రేట్లు ఉన్నటువంటి వడ్డీలు ఏమైనా ఉంటే తగ్గించడం, డిపాజిట్ల మీద సీనియర్ సిటిజన్స్ వారికి కూడా ఎక్కువ శాతం వడ్డీ ఇచ్చేటట్టుగా చూడడం జరుగుతుంది. మేము మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం, మేము ఉండే టైంలోనే 0 బ్యాలెన్స్తో అకౌంట్స్ ఓపెన్ చేయించడం జరిగింది. భవిష్యత్తులో కూడా మహిళల సాధారణత కోసం మేము చాలా పథకాలు పెట్టే ఆలోచనలో కూడా ఉన్నాం. ఈ బ్రాంచ్ల్లో పెట్టడం వల్ల ఎక్కువ మందికి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి
కనీసం 100 నుంచి 150 మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం కూడా మా బ్యాంకు ద్వారా. సత్యనారాయణ గారు, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. వచ్చే ముందు ఒక్కసారి బ్యాంక్ సెక్రటరీ బ్యాంక్ అభివృద్ధికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఛానల్తో. అవి చూసిన తర్వాత మరో ప్రధాన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చల్లా శంకరరావు గారు ఏమంటారన్నది చూద్దాం. భోగి రోజు శ్రీ సరిపల్లి విశ్వేశ్వర ప్రసాదరావు గారు మహనీయులు ఆయన ఈ బ్యాంకుని స్థాపించారు. ఆ రోజు బ్యాంకు స్థాపించిన ఆశయం ఏంటంటే బీద మధ్యతరగతి వ్యక్తులకి ఆర్థిక సహకారం అందించి పరిపూర్ణ ఆర్థిక పుష్టి ఈ పట్టణ ప్రజలకి కలగజేయాలని, పూర్తి వడ్డీ వ్యాపారుల ఎక్స్‌ప్లాయిటేషన్లో ఎవరు ఎదగలేకపోతున్నారని భావించి సమిష్టిగా ఎదగడం అనే ఒక సూత్రం, సహకార సూత్రాల ప్రాతిపదికగా ఈ సంస్థని స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలామంది అధ్యక్షులు, పాలక వర్గాలు చాలా సమర్థవంతంగా సేవలు అందించి ప్రజల నమ్మకాన్ని రోజు రోజుకి పెంచుకుంటూ ఆ నమ్మకాన్ని ఎక్కడ బొమ్మ చేయకుండా పైసా దాచి ఈ సంస్థను అభివృద్ధి చేశారు. ఈరోజు సంస్థకి ఆస్తి మిగిలిన ఆస్తులతో పోలిస్తే ఒక స్థిర సొంత నిధులు 50 కోట్ల వరకు ఉన్నాయి. ఇంచుమించుగా 1,33,000 పైన డిపాజిటర్లు ఉన్నారు. వారందరి యొక్క డిపాజిట్లు 355 కోట్లు ఉన్నాయి. అండ్ ప్రజలకి రకరకాల అప్పులు వాళ్ళ అవసరాలకు సరిపడా మనం ఇచ్చి ఈ రోజుకి నిల్చున్న అప్పులు సుమారు 255 కోట్లు ఉన్నాయి. ఈ రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించిన మంచి మంచి స్టాండర్డ్స్ అన్నింటిలోనూ కూడా ఒక మోడల్ బ్యాంక్గా, ఒక క్యామెల్ రేటింగ్ సిస్టంలో మంచి రేటింగ్తో మన బ్యాంకుని గుర్తించడం జరిగింది. సో రీసెంట్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ మైక్రో ఫైనాన్స్, చిన్న లోన్స్, చిన్న మొత్తాలు ఇవ్వడంలో వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది. రీసెంట్లీ హెచ్ఎంటీవీ అండ్ హ్యాన్స్ ఇండియా పేపర్ వాళ్ళు కూడా ఎస్ఎంఈ సెక్టార్లో బాగా సపోర్ట్ చేసినందుకు ఎక్సలెన్స్ అవార్డు కూడా, ఎస్ఎంఈ ఎక్సలెన్స్ అవార్డు కూడా బ్యాంక్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అధ్యక్షులుగా ఈ రాజమండ్రి ఆర్డీఓ గారు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు, వారి అధ్యక్షతని నవంబర్ 20 నుంచి 2012 నవంబర్ 20 నుంచి సాగుతుంది. వీరి పదవీ కాలంలో సుమారుగా ఇంచుమించు 80 కోట్లు డిపాజిట్లు పెరిగాయి. అండ్ అప్పులు కూడా సుమారుగా 50-60 కోట్లు డిపాజిట్లు అప్పులు కూడా పెరిగాయి. సో ఇప్పుడు సిద్ధాంత ప్రాతిపదికగా ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ప్రతి వ్యక్తికి మన బ్యాంకు, నా బ్యాంకు అనే ఫీలింగ్ వాళ్ళకి కలగేలాగా ఈ పాలకవర్గాలు, ఈ సిబ్బంది అందరూ కృషి చేయడం, తరతరాలుగా ఈ విధంగా సాగుతుండడం చాలా ఆనందమైన విషయం. ఇది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది బ్యాంక్ సేవలు. కాకినాడ 2010లో ఆనాడు చీఫ్ మినిస్టర్ గారు రోసయ్య గారు ప్రారంభించారు. తర్వాత ఏమో దివాన్ చెరువు అండ్ దాని తాడేపల్లిగూడెంలో కూడా, వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెంలో బ్రాంచ్లు ప్రారంభించడం జరిగింది. ఇవి భవిష్యత్తులో జస్ట్ ఇప్పటికే రెడీ ఉన్నాయి. అమలాపురం అండ్ భీమవరంలో బ్రాంచ్లు ఆల్రెడీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ఏబీబీ పెట్టడంలోను, ఎనీ బ్రాంచ్ బ్యాంకింగ్ పెట్టడంలోను, తర్వాత ఏటీఎంస్లు పెట్టడంలోను, టెక్నాలజీని బాగా వినియోగించుకోవడంలోను కూడా ఈ బ్యాంకు ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కోఆపరేటివ్ సెక్టార్లో చాలా చోట్ల ఎక్కడా లేదు. ఈవెన్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో కూడా గవర్నమెంట్ సబ్సిడీస్ ఏవైతే పేద మధ్యతరగతి వ్యక్తులకు అందుతున్నాయో అవన్నీ కూడా ప్రజలకు డైరెక్ట్గా బ్యాంకులోని ఖాతాదారులకి ఎవరికిందో వారికి అందేలాగా ఆధార్ లింక్డ్ ఈ గ్యాస్ సబ్సిడీలు కానీ లేదా గవర్నమెంట్ సబ్సిడీలు అన్నీ కూడా ఈ బ్యాంకుకి అందేలాగా మనం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో టైఅప్ అయి ఈ ఫెసిలిటీని క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్తో పోటీగా ఆర్టీజీఎస్, నెఫ్ట్ లా ట్రాన్సాక్షన్స్ కూడా మన బ్యాంకు డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటికే మనం యాక్చువల్లీ ఫుల్లీ ఆన్లైన్ కంప్యూటరైజేషన్ 99 నుంచి మన బ్యాంకు ఇంప్లిమెంట్ చేసింది. సో ఇప్పుడు కోర్ బ్యాంకింగ్ సిచ్యువేషన్ కూడా మనం త్వరలో వెళ్ళబోతున్నాం. అఫ్కోర్స్ ఏ విధంగా అయినా అతి సౌకర్యవంతమైన సేవ, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రతి ఖాతాదారుని, ఎస్పెషల్లీ బాగా బ్యాంకింగ్ ఇన్ఫ్యూషన్కి గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రై చేస్తున్న ఈ బ్యాంకు ఖాతాలు లేని వ్యక్తుల నుంచి కనిష్ట స్థాయి నుంచి ఉన్న ప్రతి వ్యక్తికి కూడా బ్యాంకింగ్ సేవలు వారు కోరుకున్న మేరకు, వారి తృప్తి మేరకు అందించాలని ఈ బ్యాంక్ పాలకవర్గం ఎప్పుడు కృషి చేస్తుంది. సో అదే తరహాలో అందరూ ఇప్పుడు గతంలో చేసిన వాళ్ళు, ప్రస్తుతం చేస్తున్న వాళ్ళు, భవిష్యత్తులో చేయేవాళ్ళు కూడా ఇదే ఆశయానికి అంకితమవుతారని ఆశాభావంతో వ్యక్తీకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ బ్యాంక్ పైన పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ప్రతి ఖాతాదారుకి ఉండడం. ఈవేళ 95-98% పీపుల్ ఎప్పుడు కూడా పార్టీ రహితంగా, కుల రహితంగా, మత రహితంగా
ఈ పార్టీని అభిమానిస్తూ ఈ రాజమండ్రి చుట్టుపక్కల ప్రజలు ఇంచుమించు 2-2.5 లక్షల వరకు మనకు ఉన్నారు. వారందరూ కూడా ఆ సహాయ సహకారాలు తరతరాలుగా అందించగలగడం, వారి విశ్వాసాన్ని పరిపూర్ణంగా పొందగలగడం ఈ బ్యాంక్ అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే ఈ పెరుగుదలకి ఈ రూపాయలు లేకపోతే అంకెలు కాదు, వారిలో వారి హృదయంలో గూడు కొట్టుకున్న అభిమానం, ప్రేమ, అది పునాదిగా నిలిచింది. దానిపైన ఎన్ని అంతస్తులైనా నిర్మాణం అవుతాయి. మంచిగా చాలా బాగా అన్ని తరగతుల వాళ్ళకి అన్ని కోణాల్లోనూ అన్ని వారు కోరుకునే సేవలు, మన బ్యాంక్ ప్రత్యేకత మొదటి నుంచి ఏంటంటే మనకున్న సేవలు ఇవ్వడం కాదు, వారు కోరుకునే సేవలు వారికి అందజేయడంలో ఇప్పటి వరకు పనిచేసిన పాలకవర్గాలు కృషి చేస్తూ వచ్చి వెల్కమ్ బ్యాక్. శంకరరావు గారు, మీరు బ్యాంక్ చైర్మన్ అయితే ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నారు? ఈ బ్యాంకు గతంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో కూడా పార్టీలన్నీ కూడా పోటీ చేసేవి అని ఎప్పుడు లేని విచిత్రమైన పరిస్థితి ఈ ఎన్నికలకి కనిపిస్తుంది. ఎట్లా విశ్లేషిస్తారు? ప్రధానంగా ఈ ఎన్నికల్లో మీ ప్యానెల్ ఎందుకు గెలిపించాలని మీరు కోరుతున్నారు? వాటరు సిసిసి ఛానల్ ప్రేక్షకులకి, ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు కస్టమర్లకి, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ పార్టీలకి పోటీ చేసినటువంటి డైరెక్టర్లకి, వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజమండ్రికి స్వల్ప మెజారిటీతో ఓడిపోయానండి. అయినా కూడా నాకు 40 సంవత్సరాలు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతో, వ్యాపార రంగంలో నాకున్న అనుభవంతో బడుగు బలహీన వర్గాల వారికి, పేదవారికి, చిన్న వ్యాపారస్తులకి, మహిళలకి ఎక్కువ ఉపయోగపడవచ్చు అని ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా అయితే ఎక్కువ సర్వీస్ చేయొచ్చు, సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ కోఆపరేటివ్ బ్యాంక్ వైపు నేను మరలి దీనికి చైర్మన్గా ఎన్నికైతే ఈ బ్యాంకు ద్వారా అందరికీ ఎక్కువ సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో దీంట్లో పోటీలో నేను చైర్మన్గా అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నాతో పాటు ఇంకా 9 డైరెక్టర్లు పోటీ చేస్తున్నారండి. నేను చైర్మన్ అభ్యర్థిగా అయితే ఈ బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్స్ని ఈ రాబోయే 5 సంవత్సరాల్లో 1,000 కోట్ల వరకు పెంచే విధంగా నేను కృషి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది కాకుండా ఇప్పుడున్నటువంటి బ్రాంచీలు కాకుండా రాబోయే 5 సంవత్సరాల్లో కనీసం 10 నుంచి 15 బ్రాంచీలు ఎక్కువ పెట్టి, ముఖ్యంగా విశాఖపట్నం లాంటి మహానగరంలో కూడా ఒక బ్రాంచ్ పెట్టాలనే తలంపు కూడా నాకు ఉంది. అవకాశం ఉంటే మటుకు రాజమండ్రిలో ప్రత్యేకించి మహిళలకు ఏమైనా అవకాశం ఉంటే ఒక బ్రాంచ్ కూడా, ప్రత్యేకించి మహిళా బ్రాంచ్, మహిళలకు ఒక బ్రాంచ్ కూడా పెట్టే అవకాశం ఉంటే మటుకు నేను తప్పకుండా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ ఏటీఎంస్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఏటీఎంస్ కూడా ఏర్పాటు చేసి రేపు రాబోయే కాలంలో ఎన్ని బ్రాంచ్లు ఉన్నా కూడా అన్ని ఆన్లైన్ చేయడానికి, అంటే ఎక్కువ వెసులుబాటు, కస్టమర్లకి ఎక్కువ వెసులుబాటు ఉండేలాగా ఆన్లైన్ చేయడానికి కూడా నేను ప్రయత్నం చేసి ఇందులో పెట్టినటువంటి పెట్టుబడిదారులు అంటే డిపాజిట్దారుల యొక్క భద్రతకి, కస్టమర్ల యొక్క భద్రతకి ఎక్కువ కేర్ తీసుకోవడానికి నేను ఎక్కువ ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నానండి. నాతో పాటు ఇంకా 9 డైరెక్టర్లు కూడా ఉన్నారు. మా ప్యానెల్ తప్పకుండా 10 మంది విజయం సాధిస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ మీరు ఏర్పడతాం. రామకృష్ణ గౌడ్ గారు, ఇప్పుడు మీ ప్యానల్ గతంలో ఇంతకుముందు కూడా మీరు డైరెక్టర్గా ఉన్నారు, ఇప్పుడు వైస్ చైర్మన్గా వైఎస్ఆర్ పార్టీ తరఫున సిపిఐ సిపిఎం తరఫున తలపరిచిన అభ్యర్థిగా మీరు రంగంలో, మీ ప్యానల్ని మళ్ళీ ఇంకోసారి ఎందుకు గెలిపించాలని కోరుతున్నారు? అదే మీ అభ్యర్థులతో కూడిన ఈ ప్యానల్. ముందుగా సిసిసి యాజమాన్యం వారికి, సిసిసి ప్రేక్షకులకు, మా బ్యాంకు ఖాతాదారులకు అందరికీ కూడా నమస్కరిస్తూ, నేను 1990లో నేను డైరెక్టర్ అవ్వాలండి. అప్పుడు సీతారామరాజు గారు చైర్మన్, ఫస్ట్ చైర్మన్. ఆ రోజున మా అంగర్ చింతాతయ్య గారు అని చెప్పి వేసివేరి రెడ్డి గారు ఆయనకు అవకాశం కల్పించి నన్ను ఆగమంటే నేను ఆగాను. నాకు అప్పటి నుంచి కూడా నాకు సోషల్ సర్వీసు, రెండోది బ్యాంకులో మనం ఏనాడికైనా మనం డైరెక్టర్ అవ్వాలి అన్నట్టు పట్టుదలతోనే పనిచేశాను. మధ్యలో ఒక 7 సంవత్సరాలు బ్యాంకు ఎలక్షన్ లేదండి. మళ్ళీ 2002లో ఎలక్షన్ వచ్చినప్పుడు మరి క్రిస్టేస్లో జక్కంపూడి రామ్మోహన్ రావు నాకు అవకాశం కల్పించారు. అప్పుడు ఆ 5 సంవత్సరాల పీరియడ్లో మేము ఎప్పుడైతే బ్యాంకులోకి 2002 నవంబర్ 20వ తారీఖున మేము పదవి స్వీకారం చేసాం, 21వ తారీఖున 2013 మార్చిలో కృషి బ్యాంకు, చార్మినార్ బ్యాంకు, ప్రొవిన్షియల్ బ్యాంకు, పై బ్యాంకులన్నీ కూడా కూలిపోతున్నాయి. వాళ్ళు అక్కడ బ్యాంకులు ఇక్కడ మాకు కూడా క్యూ కట్టారు.
క్యూ కట్టినప్పుడు సీతారామరాజు గారు ధైర్యంగా రాత్రి కూడా మేము పేమెంట్ ఇస్తాం, మీరు పట్టుకెళ్ళి ఎవరో భయపడవసరం లేదని చెప్పి నిబద్ధతతో మేము ఆ రోజున 10 రోజులు మాకప్పుడు మేము 2002లో వెళ్ళేటప్పటికి 126 కోట్ల రూపాయలు డిపాజిట్స్ అండి. 2002లో 20 కోట్ల రూపాయలు బయటికి వెళ్ళిపోయింది 10 రోజుల్లో ఫ్లో. తర్వాత ఆగిందండి. మళ్ళీ ఆగిన తర్వాత మళ్ళీ 2002లో మేము మళ్ళీ 2007లో మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పటికి 140 కోట్ల రూపాయలు డిపాజిట్స్ అండి 2007లో. అంటే 2002లో 126 కోట్లకి ఒక ప్లస్ అయిందంతా కూడా ఒక 14 కోట్లు ప్లస్ అయింది. 14 కోట్లు ప్లస్ అయింది. ఇప్పటికీ 2007కి 140 కోట్ల రూపాయలతో 2007లో మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అనుకోకుండా సీతారామరాజు గారు కాలం చేయటం, మా ఆంజనేయులు గారు వైస్ చైర్మన్ అవడం, మేమందరం కలిసికట్టుగా అప్పుడు బోర్డులో కూడా మొన్న బోర్డులో ఈయన ఉన్నారు, తిన్నది గారు ఉన్నారు, బాబు గారు ఉన్నారు, మేము అందరం కలిసి టీం వర్క్ చేయడం వల్ల 2012 మేము పదవీ కాలం విరమణ చేసేటప్పటికి అంటే నవంబర్ 20వ తారీఖు 9వ నెల 12వ సంవత్సరంలో మేము పదవీ విరమణ చేసేటప్పటికి 280 కోట్ల రూపాయలు డిపాజిట్స్తో మేము పదవీ విరమణ చేసాం. అంతేకాకుండా 50 కోట్ల రూపాయలు మా సొంత నిధులండి. సొంత నిధులు 50 కోట్లు. మేము ఈ యొక్క బ్యాంకుని షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ తీసుకెళ్ళాం. 250 కోట్లు కానీ డిపాజిట్స్ ఉంటే షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ వస్తుందండి. అంటే ఇప్పుడు డీడీలు అయ్యి తీయాలంటే గవర్నమెంట్కి ఆ రోజు ముందు పనిచేసే కాదు, 250 కోట్లు ఉంటే పెద్ద బ్యాంకులతో సమానంగా ఆ స్టేజ్ తీసుకొచ్చామండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మేము ఇక్కడ ఇప్పుడు వేళ మాకు ఓటేమని అడిగే హక్కు ధైర్యం కూడా మా పార్టీకి ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక గుమస్తాగా నేను అక్కడ పనిచేశాను. ఆ విషయం వేళ ప్రజలకు తెలుసు. ఇవాళ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడతా ఉన్నారు. గౌడ్ గారు మీ వల్ల మేము బ్యాగ్ ఓట్లు వేస్తున్నాం, మీరు నిబద్ధతతో పనిచేశారు మీ బోర్డులో, మీకు ఏ పని మీరు అదే బ్యాంకుగా మీరు నిబద్ధతతో పనిచేశారు. ఎందుకంటే నాకు ఏం పని లేదు, దయచేసి ఏదో మా 10 రూపాయలు సంపాదించి తినాలంటే ఇది లేదు, మా అబ్బాయి హ్యాపీగా చూస్తున్నాడు కనుక నేను ఈవేళ బ్యాంకులో మంచి సర్వీస్ అందించి ఈవేళ ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం, బ్రహ్మరథం పడతా ఉన్నారు. అంచేత ఎందుకంటే ఇది చాలా అవసరంతో వస్తారు అక్కడ బ్యాంక్కి. బయట అప్పులు చేస్తారు, 100కి 5కి 10కి చేసి వస్తారు, లేకపోతే పెళ్లి 3-4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని వస్తారు. ఒక లోను చేయాలంటే మినిమం 15 రోజులు పడుతుందండి ఎంత స్పీడ్గా చేసినా. అటువంటిది 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని వస్తే ఇమీడియట్లీ నేను ఆ దగ్గరుండి లాయర్తో డాక్యుమెంట్ చూపించి ఇమ్మీడియట్లీ మెజర్మెంట్ చేయించి ఆ మీటింగ్ అవ్వకపోయినా కూడా మా సెక్రటరీ గారితో మాట్లాడి ముందాల పేమెంట్ చేయించి తర్వాత మీటింగ్లో రెటిఫై చేసేట్టు ఉంటున్నాయి. ఆ రకమైనటువంటి మేము చేసాం. అలాగే హార్ట్ అటాక్ మరి హెల్త్ పాయింట్లో వాడికి హెల్త్ ఇమీడియట్ డబ్బు కావాలి, ముందాల డబ్బు ఇచ్చేసి తర్వాత మీటింగ్లు పెట్టి రాటిఫై చేయడం జరిగింది. ఇంతే కాకుండా మరి ఎవరికన్నా ఏ అవసరం వచ్చినా కూడా ఎప్పుడు ఫోన్ చేసిన అందుబాటులో ఉండి సర్వీస్ చేయడం జరిగింది. నెంబర్ 2. మూడోది, ఈవేళ ముఖ్యంగా ఆర్యాపురం బ్యాంకులో చాలా చిన్న వాళ్ళ మాట అండి. ఆ రోజుల్లో పట్టాల మీద మేము డబ్బు ఇచ్చేవాళ్ళం. ఆర్యాపురం బ్యాంకులో 1 లక్ష రూపాయలు తీసుకుని మల్లికార్జున నగర్ కానీ, నెహ్రూ నగర్ కానీ, రాజేంద్ర నగర్ కానీ 1 లక్ష రూపాయలు తీసుకుని ఆ రోజుల్లో కింద కట్టుకుని జాగ్రత్తగా అప్పు తెచ్చుకుని మళ్ళీ ఇంకో 1 లక్ష తీసుకుని పైన కట్టుకుని ఈవేళ 3 సంతస్తులు కట్టారు. ఈవేళ 2008లో పట్టాలకు ఇవ్వకూడదన్నది వచ్చింది. నేను ఆ రోజుల్లో నేను చెప్పాను, మా ఇక్కడ స్థానిక మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఎంపీకి కూడా ఎవరు పట్టించుకోవాలి. ఏమంటే పట్టాల మీద పాలసీ జీవో, ఇది పాలసీ గవర్నమెంట్ పాలసీ, ఈ పాలసీని మీరు చేయవలసిన అవసరం ఉంది. పట్టాల మీద తీసుకుని మనకి ఎంతో జాతిగా కట్టారు. ఈవేళ చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు 50 లక్షల రూపాయలు బిల్డింగ్ ఉన్నా కూడా రూపాయి ఇవ్వలేకపోతున్నాం. దీన్ని రెక్టిఫై చేయాలంటే పట్టించుకోవాలా. ఈవేళ మేము మనం చేసేదంటే ముందు మాకు రేపు మేము చేసేది మా ప్యానల్లో రాగానే రేపు మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తున్నట్టు నమ్మకం మాకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు నమ్మకం ఉంది. మేము ఈ యొక్క పట్టాలకు ఇవ్వడానికి మేము జీవో దాన్ని అమెండ్ చేస్తామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ గ్రామ కంఠం అని చెప్పి ఒక విలేజెస్లో గ్రామ కంఠంలో పూర్వంలో పెట్టి ఈ యొక్క ఇల్లు కట్టుకోవడం జరిగింది. దాని మీద మేము అప్పులు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే గ్రామ కంఠంలో 15 సంవత్సరాలు వాళ్ళకి ఈ సీనియారిటీ ఉంటే లోన్ ఇవ్వడం జరిగేది. ఆ 15 సంవత్సరాలు కూడా లోన్ ఇవ్వదని ఇప్పుడు కొత్తగా పెట్టారు. దాన్ని ఇప్పుడు మనం దాన్ని ఇచ్చేయాలంటే అది కూడా జీవో కిందే రావాలా. అది సబ్ రిజిస్ట్రార్లు ఎవరో కూడా తనఖా రిజిస్ట్రేషన్ చేయట్లేదండి. ఏ బ్యాంక్ అన్నా అప్పిస్తే తనఖా రిజిస్ట్రేషన్ చేయాలి. పూర్వం ఉండేది కాదు, ఒక 2006 నుంచి పెట్టారు. ఆ తనఖా రిజిస్ట్రేషన్ చేయకుండా గ్రామ కంఠాలు కూడా చాలా విలేజెస్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంచేత నెంబర్ 1 పట్టాల మీద మేము రెక్టిఫై చేయడం రేపు భవిష్యత్తులో, అలాగే గ్రామ కంఠాల మీద రెక్టిఫై చేయడం. నెంబర్ 2. నెంబర్ 3, ఈవేళ ఒక లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావాలంటే కోర్టుకు వెళ్ళమంటున్నారు. ఇవాళ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇచ్చేవాడు.
ఆ ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తే అది ఒక 10 రోజుల్లోనో 15 రోజుల్లో పని అయ్యేది. ఈవేళ కోర్టుకి వెళ్తే ఒకటి 10,000 దాకా ఖర్చు అవుతుంది, కానీ 3-4 నెలలు పడుతుంది, ఇక్కడ లోన్ ఆగిపోతుంది. అంచేత ఈ ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఈ లీగల్ హెయిర్ కానీ, అలాగనే ఎప్పుడో 40 సంవత్సరాల కింద తాత చచ్చిపోతాడు, ఆ తాత ఆస్తి మనవడికి వస్తుంది, ఆ మనవడు ఎవరికో అమ్ముతాడు, ఆ తాత డెత్ సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడ లోన్ చేయరు. దాన్ని కూడా అఫిడవిట్ లోన్ చేసే పరిస్థితి మేము చేస్తున్నాం, మేము నచ్చజెప్పే లాయర్స్కి. అదే పని మీద మాకేంటంటే టెక్నికల్గా అక్కడ ఎందుకు ఉండాలి డైరెక్టరు, ఎందుకు చైర్మన్ ఉండాలంటే ఈ టెక్నికల్ అడ్మిషన్స్కి. అది కూడా ఈవేళ మేము మూడోది కూడా ఏంటంటే ఈ యొక్క లీగల్ హెయిర్ విషయంలో కానీ, ఈ యొక్క డెత్ సర్టిఫికేట్ విషయంలో కానీ మేము బోర్డులో చర్చించి మా బోర్డు అధికారులు రాగానే దాన్ని ఒక మేము ఇదిగా తీసుకుని బోర్డులో ఏక నిర్ణయంతో తీసుకుని అవి కూడా అఫిడవిట్ చేసి లోన్ చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి. నెంబర్ 3 గౌడ్ గారు మళ్ళీ మీకు వద్దాం, అంటే సమయం మిగిలిపోతుంది. రంగబాబు గారు, మీ బెల్ట్ ఎందుకు గెలిపించాలని మీకు పోతున్నారు, ప్రధానంగా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్? ప్రధానంగా మా బెల్ట్ అభ్యర్థి చల్లా శంకర్రావు గారు, ఆయన గత అనేక సంవత్సరాల నుంచి ఆయన జీవితం నిబద్ధత నిజాయితీని బట్టి మా బెల్ట్ మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆలమూరులో ప్రతి సంవత్సరం కూడా అనేక లక్షల మందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా చల్లా అప్పారావు గారు స్థాపించినటువంటి షిరిడి సాయి సేవా సమితి ద్వారా సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా రాజమండ్రిలోనే కాదు, మన రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా అయ్యప్ప దేవాలయం ఆయన నిర్వహణ, నిత్య అన్నదానం, ఇటువంటి కార్యక్రమాల్లో ఆయన ఎంతో నిజాయితీగా నిబద్ధతతో ఆయన వ్యాపార సంస్థల గురించి కానీ ఆయన గురించి కానీ అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా ఈ రాజమండ్రిలోనే కాదు, ఈ 2 జిల్లాల్లోనే కూడా ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ అంటే చాలా మంచి పేరుంది, మంచి సంస్థగా అందరూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సంస్థకి గత 2 శతాబ్దాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న నందం సీతారామరాజు గారు దీనికి ఒక విధమైన హైప్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పాలక సభ్యుల్లో ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా గత 2 శతాబ్దాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మనుషులు. ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు పార్టీలో కొత్తగా చేరారు. కానీ వీళ్ళందరూ కూడా ఈ బ్యాంక్ని డెవలప్ చేసిన డైరెక్టర్లు అందరూ కూడా చాలా బాగా చేశారు. అందరూ డైరెక్టర్లు అందరూ కూడా మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే పార్టీ గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. అది మేమైతే రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎలక్షన్ కింద కాకుండా దీన్ని నిరుపేదలైనటువంటి పేదలకి సంక్షేమం అందివ్వాలని, నిత్యం వాళ్ళు ఉదయం లేచిన కాడి నుంచి నిద్రపోయే వరకు కూడా డబ్బుతోటి పని అందరికీ. ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు రిపేర్ చేయాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, పిల్లని చదివించాలన్నా నిత్యం కూడా డబ్బుతోటి పని. ఆ డబ్బుతోటి ఏంటి లింక్, ఇది బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్. ఒకళ్ళకొకళ్ళు సహకారం చేసుకుని ఒకళ్ళు ఇస్తారు డిపాజిట్ కింద, ఇంకొకళ్ళకి మేము లోన్ల కింద ఇస్తున్నాం. ఇదన్నీ కూడా మా ప్యానల్ వస్తే నిక్కర్చిగా 100కి 100% మాత్రం ఆర్బీఐ రూల్స్ ప్రకారమే చేస్తాం. ఏ ఒక్క తప్పు జరగడానికి ఒప్పుకోము. ఎందుకంటే శంకర్రావు గారు కానీ ఇక్కడ ప్యానల్లో ఉన్న 10 మంది కూడా క్యారెక్టర్స్ చూడాలి ముందు. ఇది ఒక ఆర్థిక సంస్థ, మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చాలా పెద్ద ఆర్థిక సంస్థ. మనందరం సొంతంగా తయారు చేసుకున్న పావలా తిరిగి పెద్దలందరూ పోగు చేసిన డబ్బుతో దీన్ని ఒక పెద్ద భారీ సంస్థ కింద తయారు చేశారు. దీన్ని రక్షణగా శంకర్రావు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వస్తే దీన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు. ఆయన అన్నారు ఇప్పుడు 1000 కోట్లు దీన్ని డిపాజిట్స్ పెంచారు. ఆయన చేయగలరు కూడా, ఖచ్చితంగా చేయగలరు. ఎందుకంటే ఆయన లైఫ్ హిస్టరీ అందరికీ తెలుసు మన రాజమండ్రిలో, కాబట్టి అది ఒకటి గమనించాలి అందరూ. అదేవిధంగా ఈ బ్రాంచ్లు కూడా శంకర్రావు గారు చెప్పినట్టుగా అవన్నీ కూడా ఆయన చెప్పినవన్నీ కూడా మేము అందరం కలిసి డిసైడ్ చేసిన మేనిఫెస్టో. కాబట్టి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులో మెంబర్స్గా ఉన్న వాళ్ళు కానీ, డిపాజిట్స్ దారులు కానీ, రేపు లోన్లు తీసుకోవాల్సిన వాళ్ళు కానీ అన్ని నిక్కచ్చిగా నిజాయితీగా చేస్తామని ఈ చర్చా వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. బాబు గారు, టీడీపీ ప్యానల్, టీడీపీ బీజేపీ బలపరిచిన ప్యానల్ని ఎందుకు ఓటర్లు ఆదరించాలి? ఇవాళ బ్యాంకింగ్ అంటేనే నమ్మకం. ఈ నమ్మకం
ఒక ఒక ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అంటే ఈ బ్యాంక్ ఆర్గనైజేషన్ పూర్తిగా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఒక డబ్బులు ఎవరైనా దాచుకున్నారు అంటే దాని నమ్మకమైన చోటే భద్రపరచుకోవాలనుకుంటారు. ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, ఈ అన్యాయకత్వం ఒక భద్రత ఏర్పడి ఒక స్టేట్ని డెవలప్ చేశారు, ఇంప్రూవ్ చేశారు అనే భావన ప్రజల దగ్గర ఉన్నది. వీళ్ళు ఒక పార్టీ, వీళ్ళు ఒక సిస్టమేటిక్ గా పోతారు, ఒక రూల్స్ ప్రకారం పోతారు, మధ్య మధ్యలో ఏం చెయ్యరు అనే నమ్మకం, ఆ నమ్మకం ఉంది కాబట్టి మేము ఈ ప్యానెల్లో ఉన్నాను. లాస్ట్ టైం కూడా నేను టీడీపీ ద్వారానే ఎలక్ట్ అయ్యి నేను డైరెక్ట్ గా చేశాను. సో సేవలు అందించాము అందరికీ. పూర్తిగా ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మీద మా నమ్మకం ఉంది. దీన్ని ఒక సిస్టమేటిక్ గా కార్పొరేట్ స్టైల్లో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, ఆర్బీఐ రూల్స్ ప్రకారం జరపడానికి అన్ని రకాలుగా బాగుంటుందని ప్రజలు నమ్ముతున్నారు. సో మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. మీరు చెప్పండి, త్రినాథ్ గారు చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీ దగ్గర ఎలాంటి మేనిఫెస్టో ఉంది? ఇప్పుడు ఓటర్లు మీకే ఎందుకు ఓటేయాలి? ఈ రోజున మా యొక్క అభిప్రాయాలు, రేపు మేము కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్ కింద మా అభిప్రాయాలు తెలియపరచడానికి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ షేర్ హోల్డర్స్కి అండ్ అకౌంట్ హోల్డర్స్కి మా వ్యూస్ తెలియపరచడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సిసి ఛానల్ వారికి ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రాం చూస్తున్న ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ షేర్ హోల్డర్స్ అండ్ అకౌంట్ హోల్డర్స్ కూడా మా నమస్కారాలు. సో మేమే ఆ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ప్యానల్ మాదే రావాలనుకోవడానికి కారణాలు, ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఇది యాక్చువల్గా పూర్ బ్యాంక్, అది పూర్ కస్టమర్స్ ఉండే బ్యాంక్. ఇక్కడ సర్వీస్ చేసే మనిషి కావాలా, సర్వీస్ చేసేవాడే సేవకుడు. మేము గతంలో కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్ట్గా 5 years చేసాం. 5 years మేము బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చాం. ఇప్పుడు లంక సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఇందాక ఏటీఎంస్ పెట్టామనో లేకపోతే బ్రాంచెస్ ఓపెన్ చేసేవనో ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ అందరి సమక్షంలో జరిగింది. అప్పుడు ఉమ్మడి ప్యానల్లో మేము అందరం ఉన్నాం. మేమందరం కలిసి సాధించిన అభివృద్ధి అది. ఓకే, అలాగే మొబైల్ బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టాం, అన్నీ పెట్టాం. ఈ రోజున మా ప్యానలే వస్తే మటుకు డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ లోనింగ్, డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎఫిషియెంట్ ఎంప్లాయీస్, క్వాలిటీ ఆఫ్ లోన్ కమిటీ ఉంది, లోన్ రికవరీ కమిటీ ఉంది. ఈ అన్నిటి ద్వారా బెటర్ అడ్మినిస్ట్రేషన్ మేము ఇవ్వగలం. ఆ నమ్మకం గతంలో మా పరిపాలన చూసిన, అంటే మేము ఒక డైరెక్టర్గా గతంలో ఉన్నప్పటికీ కూడా మా యాక్టివ్ రోల్ చూసిన షేర్ హోల్డర్స్ అందరికీ అది తెలుసు. అంటే ఇప్పటి వరకు లేవండి? ఇప్పుడు వరకు లేవని నేను అంటలేదండి, ఇంకా బెటర్గా ఇవ్వగలను నేను అంటున్నాను. ఇప్పటి వరకు లేవని అంటే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ 100 ఏళ్ళ చరిత్ర ఉన్న బ్యాంక్. ఇప్పటి వరకు లేవని నేను అను కదా. ఏ స్టేజ్ వరకు ఏ బోర్డుకి ఎలా ఉన్న అవగాహన బట్టి వాళ్ళు వెళ్తారు. బేసికల్గా బై ప్రొఫెషన్ మేము అడ్వకేట్స్, మాకు నాలెడ్జ్ ఉంది, మేము బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలమని చెప్తున్నాం. అంటే మిగతా వాళ్ళు ఇవ్వలేరని అంటే మీరు దానికి సమాధానం ఏమి ఉండదు. ఓకే, ఇవ్వగలరు. స్పెసిఫిక్ గా అంటే ఒక మేనిఫెస్టో ఉందని? యాక్చువల్గా స్పెసిఫిక్ గా మేనిఫెస్టో ఉండడానికి స్పీడీ లోనింగ్ చేయగలం, అలాగే రికవరీ ఆస్పెక్ట్స్ అండ్ అట్ ది సేమ్ టైం అట్ ద గైడ్లైన్స్ ఆఫ్ ది ఆర్బీఐ అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయాలి. కొన్ని చోట్ల కొన్ని సందర్భాలు ఇచ్చినవి ఉన్నాయి. ఇక మొదట అది రెగ్యులరైజ్ చేద్దామని. అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే వేకర్ సెక్షన్స్, అంటే ఆకర్స్ రోడ్డు పక్కన బళ్ళు పెట్టుకుని అవి పెట్టుకుని చేసుకునే వాళ్ళకి ఒక అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఒక సర్టెన్ అమౌంట్, ఒక 10,000 or 20,000 అలా ఫిగర్ పెట్టి చేద్దామని ఉద్దేశంతో ఉంది. అలాగే ఈ హౌసింగ్ లోన్స్కి ఒక లిమిట్ ఉంది, ఆ లిమిట్ని ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే యాక్చువల్గా ఈవేళ పెరిగిపోయిన కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ని బట్టి ఒక కస్టమర్కి ఎలిజిబిలిటీ నార్మ్స్ ఉన్నప్పటికీ కూడా ఎంతకన్నా మించి ఇవ్వకూడదని ఉన్నది. అది విత్ ది పర్మిషన్ ఆఫ్ ది ఆర్బీఐ మేము సడలిద్దామని అనుకుంటాం. ఓకే, మళ్ళీ మీ జరుగుతాం. రమణ గారు మీరు చెప్పండి, మీ ప్యానల్కి ఎందుకు ఓటు వేయాలని మీరు కోరుతున్నారు? మీ ప్యానల్ లక్ష్యం ఏంటి? ముందుగా సిసిసి ప్రేక్షకులకి అలాగే బ్యాంక్ ఖాతాదారులకి ఈ కార్యక్రమం ఏర్పడిన మీకు మా ధన్యవాదాలు. యాక్చువల్గా అయితే బ్యాంక్ అడ్మినిస్ట్రేషను, బ్యాంక్ గురించి చాలామంది చెప్పారు. ఈ ప్యానల్కి ఎందుకు చేయాలనే దాని గురించి చూస్తే, బ్యాంక్ కస్టమర్స్ ఫస్ట్ ఆర్యాపురం, సీతంపేట, లింగంపేట ఆ ఏరియాలో ఉన్నారు. ఇప్పటిదాకానేమో తొక్కుల రామాంజనేయ సేవలు అందించారు, అంతకుముందు నందం సీతారామరావు అందించారు. ఇంకా చాలామంది శ్రమలో ఉన్నారు. వాళ్ళు ఏదైనా చేయాలని తప్పడంతో మా చైర్మన్ గారైన చల్లా శంకర్ గారు కూడా అలాంటి సేవల్లో కానీ ఆధ్యాత్మిక సేవల్లో ఉన్నారు కాబట్టి ఆ ప్యానల్ నచ్చి దాంట్లోకి వెళ్ళి మా ఏరియా చుట్టుపక్కల ఉన్న పేద పరుగు వర్గాలందరినీ కూడా మోడలేట్ చేసి బ్యాంక్ యొక్క విధానం ఏంటి, దాన్ని మీరు ఎలా తీసుకోవాలి, ఎలా కట్టాలి, ఇవన్నీ తెలియజేయడానికి నాకు ఒక ఆలోచన వచ్చి ఆ ప్యానల్ని చేరడం జరిగింది. ఆ ప్యానల్ కూడా నేనే కాదు, అందులో ఇంకా 8 మంది ఉన్నారు, 9 చైర్మన్తో కాకుండా అందరూ కూడా ఆ ఏరియాల్లో ఇలా సేవా కార్యక్రమాల్లో ఉన్నవాళ్ళు. అలా ఉన్నవాళ్ళు బ్యాంకులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ చేయవలసింది ఏంటంటే
హౌసింగ్ లోన్ విధానంలో కొన్ని మార్పులు చేయాలి. పేదవాడికి హౌసింగ్ లోన్ ఎందుకు తెలియదు. ఓ ₹1,00,000 ఇస్తున్నాడు, పునాది వేసుకుంటున్నాడు, తర్వాత 15 రోజులు లేట్ చేస్తున్నాడు, ఇక్కడ వడ్డీ రేటు పెరిగిపోతుంది. దాన్ని మోడలేట్ చేయడం ఎలాగా అన్నది ఆ బ్యాంక్ యొక్క విధానం, ఆ రూల్స్ ఎలా ఉన్నాయి, రేపొద్దు మా ప్యానల్ వస్తే దాన్ని ఎలా మార్చడానికి, ఆ రోజు తీర్మానం చేసుకోవడానికి, దాన్ని బయటకు పంపడానికి చేసే విధానాన్ని ముందుగా నేను మా చైర్మన్ గారు ఒకవేళ మా ప్యానల్ కానీ వస్తే రావాలని కోరుకుంటున్నాను. వస్తే అదొకటి ముందు మెయిన్ పాయింట్. దానివల్ల లేబర్ చాలామంది సఫర్ అవుతున్నారు అవగాహన లేక. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఈ లోన్స్ ఇచ్చే ముందు వీళ్ళు కొన్ని ఉంటాయి ఏంటంటే సర్వే డిపార్ట్మెంట్ అని ఇంకో డిపార్ట్మెంట్ దాని వాల్యుయేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఒకచోటే ఉండేలాగా ఆ బ్యాంకులో చేర్చాలని నా ఒక ఆలోచన. అలాగే మిగతా నా డైరెక్టర్లు కానీ నాతో ఉన్న డైరెక్టర్లు కానీ మా చైర్మన్ గారు కూడా ఇలాంటి విషయాలు మేము కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మంచి ఆలోచనలు ఉన్నాయండి, మన ప్యానల్ వస్తే మనం ముందు నడిపిద్దాం బ్యాంకులు అని చెప్పి అన్నారు. ఆ విషయాన్ని ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ మీ దగ్గరతో ఒకసారి మనం ఎన్నికలకు సంబంధించి దాదాపు ఒక 1000 మంది సహకార ఉద్యోగులు, పోలీసులు అంతా కూడా రేపు ఆదివారం జరగబోయే ఈ అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి బ్యాంక్ ఎన్నికల ప్రధాన అధికారి ఏ రాధాకృష్ణరావు గారు ఛానల్కి వివరించడం జరిగింది. అది చూసిన తర్వాత సెకండ్ రౌండ్లో ఈ ప్రచార శైలి ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా ఎన్నికల ప్రచార హోరు సిటీ అంతా హోరెత్తిపోతుంది. దీనికి సంబంధించి అసలు పార్టీలు కూడా ఎందుకు ఇంత ప్రెస్టేజియస్గా ఈసారి ఎన్నికల్ని ఈ విధంగా తీసుకున్నాయనే అంశానికి సంబంధించి మనం అభ్యర్థులందరితో కూడా చర్చించే ప్రక్రియకి శ్రీకారం చుడదాం. నా పేరు ఏ రాధాకృష్ణారావు అండి, డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ అమలాపురం మరియు ఎన్నికల అధికారి ఆర్యాపురం అర్బన్ బ్యాంకు రాజమండ్రి. 29వ తారీఖున ఈ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఎలక్షన్ జరుగుతుంది. 8 to 8 to 5 వరకు ఉంటుంది పోలింగు. మేము ఈ రోజున అంటే 27వ తారీఖున అభ్యర్థులకు 2:30 గంటలకి మేము మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకు రేపు పోలింగ్ రోజున ఏ విధంగా సహకరించాలి, పోలింగ్ విధానం అంతా మేము చెప్పడం జరుగుతుందండి. ఈ రోజున 29వ తారీఖున కూడా అభ్యర్థులు పూర్తిగా బ్యాంక్ ఐడి కార్డులు అందరికీ ఉన్నాయి. ఒకవేళ ఐడి కార్డు లేకపోయినట్టయితే మాకు ఎన్నికల నియమావళికి సంబంధించి ఒక 20 ఐడి కార్డులు మాకు ఇవ్వటం జరిగింది. ఆధార్ కార్డుతో సహా మేము అలౌ చేస్తాం. మరి పోలింగు 8 నుంచి 5 గంటల వరకు మధ్యలో ఒక లంచ్ బ్రేక్ 1 అవర్ ఉంటుంది మాకు. అయినా కంటిన్యూగా జరుగుతుంది పోలింగు. బందోబస్తు అయితే మొత్తం హై స్కూల్కి కాలేజీకి రెండిట్లో బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో పెట్టడం జరిగింది. హై స్కూల్లో 45 బూతులు పెట్టాం, కాలేజ్ ఏరియాలో 35 బూతులు పెట్టడం జరిగింది. ఆ బూత్ అవి కాకుండా తాడేపల్లిగూడెం, దేవాన్ చెరువు, కాకినాడ 3 అవుట్ ఆఫ్ ఏరియా బ్రాంచ్లు ఉన్నాయి. ఆ మూడింటికి అక్కడే బ్యాంక్ ఏరియాలోనే పోలింగ్ బూతులు పెట్టడం జరిగింది. ఆ 3 బాక్సులు అంటే 4 బాక్సులు మాకు ఈవినింగ్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ కూడా మేము కాలేజీ ఏరియాలో పెట్టడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్లో 29th నైట్ ఉంచిన తర్వాత తెల్లారి 30వ తారీఖున ఉదయం 8 గంటల నుండి 10-20 టేబుల్స్ కౌంటింగ్ టేబుల్స్ కింద సెట్ చేయడం జరిగింది. ఆ 10-20 టేబుల్స్ దగ్గర కౌంటింగ్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయండి. ఫలితం అంటే మాకు ఓటింగ్ పర్సంటేజ్ అయితే మేము ఒక 50% అబోవ్ అనుకుంటున్నాం మేము. ఆ లెక్కనైతే 2-3 దాటే అవకాశం ఉందండి. అంటే వాటర్ 59 క్యాండిడేట్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ రాజమండ్రి మెయిన్ బ్రాంచ్కి సంబంధించి ఉన్నారండి. బ్యాలెట్ పెద్దదవటం వల్ల కొంచెం ఓటు వేయడానికి కూడా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. వాటర్ కంటే మరి వాళ్ళు కొంచెం 2 బూతులు 2 కంపార్ట్మెంట్ల కింద కడుతున్నాం, ఎక్స్ట్రా కంపార్ట్మెంట్ల కింద కడుతున్నాం. 800 బూతులు 20 వరకు పెట్టడం జరిగింది. 550 మంది బూతులు కొన్ని పెట్టడం జరిగింది. అంటే వీళ్ళందరికీ ఓల్డ్ ఏజ్ వాటర్స్ కూడా ఉన్నారు, ఒక 20 లోపు వాటర్స్. వాళ్ళందరికీ హై స్కూల్లో గ్రౌండ్ ఫ్లోర్లో సెట్ చేసాం 20 బూతులు కూడా. వాళ్ళకి ఒకవేళ ఏమన్నా వాళ్ళు నడవలేకపోయినా అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయినా వాళ్ళకి మేము అరేంజ్మెంట్ చేసాం. అక్కడ లోపలికి ఆటో తీసుకెళ్ళటం కానీ, లేదంటే మా పోలీస్ పర్సనల్తో తీసుకెళ్ళటం కానీ, లేదంటే మా డిపార్ట్మెంట్ వారి ద్వారా తీసుకెళ్ళటం కానీ, వాళ్ళ లోపల తీసుకెళ్లి వాళ్ళు ఓటు హక్కు వినియోగించే ఏర్పాట్లు మేము చేస్తున్నామండి. ఓట్లు ఎక్కువ వేస్తే వచ్చే ప్రమాదం ఏంటంటే ఎట్లాగా ఓటు ఏంటండి ఓట్లు ఎక్కువ వేస్తే ఓట్లు అంటే మనకి యాక్చువల్గా ఇక్కడ 10 మంది డైరెక్టర్ పోస్టులు ఉన్నాయండి రాజమండ్రి స్థానిక బ్రాంచ్లకి.
10 కంటే ఎక్కువగా నేసినట్లయితే అది ఇన్వాలిడ్ అయిపోతుందండి. అలాగే మనకి 3 బ్రాంచ్లకి సంబంధించి 2 డైరెక్టర్లు పోటీలో ఉన్నారు. అక్కడ 2 కంటే ఎక్కువ వేస్తే ఇన్వాలిడ్ అవుతాయండి. అందుకని ఇక్కడ 10 మందికి 10 లోపు వేయాలి, అక్కడ 2 లోపు వేయాలండి. కాకినాడ తాడేపల్లిగూడెం దేవాంచెరు బ్రాంచ్లు అండి వాళ్ళకి సంబంధించి వీళ్ళు వేయక్కర్లేదండి, ఎవరండి. 2 సపరేట్ బ్యాలెట్లు వస్తున్నాయండి. 59 మంది బ్యాలెట్ ఇక్కడ మెయిన్ బ్రాంచ్కి సంబంధించి వస్తున్నాయి. 3 బ్రాంచ్లకు సంబంధించి ఆ సపరేట్ 2 డైరెక్టర్ పోస్ట్కి 7 కంటెస్టింగ్ క్యాండిడేట్కి 1 బ్యాలెట్ వస్తుందండి. అదండి సరిగ్గా. మొత్తం ఎంతమంది సిబ్బంది? మాకు సిబ్బంది సుమారు 600 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. అది కాకుండా పోలీస్ బందోబస్తు, బ్యాంక్ స్టాఫ్, మేము ఇంచుమించుగా నా ఉద్దేశం 1000-1200 మంది ఉండొచ్చని మా అంచనా. ఈ పోలీస్ బందోబస్తు మట్టుకి గట్టిగా ఉండొచ్చు. మేము ఆల్రెడీ డిఎస్పీని, ఎస్పీ గారిని కలవటం, ఆ బందోబస్తుకి సంబంధించిన చలానాలు కూడా కట్టేయడం జరిగింది. ఇవాళ బందోబస్తు, టైట్ సెక్యూరిటీ, ఎన్నికలు కౌంటింగ్ అయ్యేంత వరకు 3 రోజులు అక్కడే బందోబస్తు ఉండడం జరుగుతుందండి. అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయటం జరిగిందండి. వెల్కమ్ బ్యాక్ లంక సత్యనారాయణ గారు. అనేక వివాదాల నేపథ్యంలో ఎట్టకేలకి ఎన్నికలు జరుగుతున్నాయి. మీకేమనిపిస్తుంది? ఈ పార్టీలు, పొత్తులు ఇవన్నీ కూడా ఒక జనరల్ ఎలక్షన్ తలపించి విధంగా జరుగుతుంది. రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి పొత్తులు, ఇలాంటి అంశాలు కూడా ఉండే అవకాశం ఉందా? ఈ పొత్తులు లేకపోతే ఇంత స్థాయిలో వివాదం జరగడానికి కారణం ఏంటంటే, ఈ రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం ఉన్నట్టే పొత్తులు ఆశ్చర్యపోవసరం లేదు. ఎవరితో అన్నా సాధ్యమే పొత్తులు. ఇవాళ దానికి సాక్ష్యం బీజేపీ, తెలుగుదేశం. కొన్నాళ్ళు టీఆర్ఎస్తో జత కడతారు, వాళ్ళు కడతారు, వీళ్ళు కడుతుంటారు. అవి సహజం. అయ్యి సహజంగా అన్ని రాజకీయ పార్టీలు చెప్తే సహకార రంగాల్లోనూ వేరే ఇతరత్ర పబ్లిక్ సంబంధించినటువంటి సెక్టార్లో రాజకీయాలు జోక్యం చేసుకోవద్దు అని చెప్తూనే రాజకీయం చేస్తుంటారు. ఎందువల్ల ఎన్నికల్లో పాల్గొనాలంటే సామాన్యులకి తెలియదు కాబట్టి. ఎందుకంటే ఆ ఓటర్ పాపం ఏమనుకుంటారంటే దాదాపు 66 మంది అభ్యర్థులు ఇటు తాడేపల్లిగూడెం, కాకినాడ నుంచి మొత్తం నుంచి ఉన్నారు. అంటే ఎన్నికల్లో తెలియకపోతే పోటీ చేయడం ఇండిపెండెంట్లు చూసుకున్న చాలా మంది ఉన్నారు. అవునండి. అంటే ఒక్కళ్ళే చేసేది ఏం కాదు. ఇందాక నేను చెప్పినటువంటి అభివృద్ధి కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, చైర్మన్ తో కూడినటువంటి డైరెక్టర్స్ అందరూ కలిస్తేనే అభివృద్ధి అవుతుందండి. ఏ ఒక్కరూ చేసే అభివృద్ధి ఏం కాదు, బోర్డు మొత్తంగా. అందుకే నేను వచ్చినప్పుడు చేసేది. తర్వాత ఇందాక కొనసాగింపుగా మా సభ్యులకి ₹1,00,000 యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది. మేము వెళ్ళిన తర్వాత ఓన్లీ యాక్సిడెంట్ డెత్ కోసమే ఉంది అది ₹1,00,000. ఇల్నెస్ కోసం కూడా మేము చేయడానికి ప్రయత్నం యాడ్ చేస్తాం. అలాగే వాళ్ళ ప్రాసెసింగ్ ఛార్జీలు, లాయర్ ఛార్జీలు, ఇంజనీరింగ్ ఛార్జీలు ఉన్నాయి. అవన్నీ రెడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేసి ఇవాళ దాకా దరిదాపు 100 సంవత్సరాలు అవుతున్నా కానీ ఒక్క హెడ్ ఆఫీసే సొంత బిల్డింగ్ ఉంది, ఇంకెక్కడ లేవు. అంటే మేము దాంట్లో దృష్టి పెట్టలేకపోయాం. అభివృద్ధి అంటే ఇంకా టెక్నాలజీ డెవలప్మెంట్లోను ఆన్లైన్ వాటిలోకి వెళ్ళాము తప్ప సొంత భవనాలు వెళ్ళలేకపోయాం. ఇవాళ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడన్నా తీసుకుంటే వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళకి అగ్రిమెంట్ ఇవ్వడం, తర్వాత ఖాళీ చేసామన్నాం. మళ్ళీ షిఫ్ట్ అయితే ₹25,00,000 భారం అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ ఎప్పుడో నిర్మాణం చేసినటువంటిది ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది. మేము వెళ్ళినట్టునే మొట్టమొదటిగా దాని మీద దృష్టి పెట్టి సభ్యులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అది ఎప్పుడు కూలిపోద్దాం అనే భయంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజల జాగ్రత్తలు తీసుకోవాలి. దాదాపుగా సభ్యత్వాల నమోదు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, లక్షలాది రూపాయలు దీంట్లో పోటీ పడే వాళ్ళు ఖర్చు పెట్టాల్సినంత వాతావరణం ఎందుకు వచ్చింది? అంత అవసరం ఎందుకు వచ్చిందా అన్నది ఇప్పుడు నాతో పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులే చెప్పాలి. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి శంకరరావు గారు ఇవాళ ఈ బ్యాంక్ రావాల్సిన అవసరం అయితే లేదు. అది ఈ బ్యాంక్ మాదే అంటారా? మాదేని కాదండి. అంటే అంత పెద్ద పదవి కాదు, ఇది పెద్ద పదవి కాదండి. సోషల్ సర్వీస్ యాక్టివిటీతో నేనైతే చిన్న ప్రాథమిక వైద్యుని, ఇంటింటికి వెళ్ళి వైద్యం చేసుకుంటుంటామండి. నానటువంటి సర్వీస్ చేసేటప్పుడు మొట్టమొదటి నుంచి ఉన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము దాంట్లో చిన్నప్పటి నుంచి అది. లంక సత్యనారాయణ గారు, ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ నుంచి కూడా ఒక ఆరోపణ ఉంది. ఆరోపణ కావచ్చు, లేకపోతే బయట ప్రచారం ఎక్కువగా ఈ బ్యాంకు డైరెక్టర్లు కానీ ఇతర పదవులు ఆశించే వాళ్ళు వడ్డీ వ్యాపారాల కోసం లేకపోతే రొటేషన్ కోసం ఈ బ్యాంకులో ప్రవేశిస్తారన్న అపవాదం ఉంది. మీరేమంటారు?
అది అసత్యం అండి. అంటే ఎటువంటిది ఏం లేదు. బయట ఏదో వడ్డీ వ్యాపారం అంటే పాపం ఏమవుతుందంటే అండి, ఎవరన్నా సామాన్యుడు 2 లక్షల రూపాయలు అప్పు తీసుకొని ఓ 1 లక్ష రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంకో 1 లక్ష కావాల్సి వస్తే ఎవరో వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తుంటారు. వాళ్ళు వేసి కడుతుంటారే తప్ప ఈ దీంట్లో పాలకవర్గం ఎటువంటి భవిష్యత్తు వచ్చే పాలకవర్గం కానీ ఇప్పుడు దాకా ఉన్నటువంటి పాలకవర్గాలు కానీ అటువంటి పనులు అయితే చేయలేదు. అటువంటి ప్రోత్సహించడం కూడా జరగదు. అపవాదం అయితే ఉందంటారు లేదంటారు? అపవాదు అంటే అక్కడక్కడ వినబడుతుంటది కానీ మాకు చెప్తే మా దృష్టికి వస్తే ఖండిస్తుంటాం. అయితే ఎవరు కూడా నిరూపణ చేయలేరు. పలానా డైరెక్టర్లు చేశారో పలానా ఎవరు చేశారని నిరూపణ మాత్రం ఎవరు చేయలేరు. సత్యనారాయణ గారు, మీ ప్యానల్ ఎవరెవరు ఉన్నారు? ఏ గుర్తుల మీద పోటీ చేస్తారు సార్? మా ప్యానల్లో మొత్తం 10 మంది సభ్యులు. మేము చైర్మన్ అభ్యర్థిగా నేనున్నాను. మాతో పాటే 9 మంది డైరెక్టర్లు, వైస్ చైర్మన్గా మా రామకృష్ణ గౌడ్ గారు, అలాగే సిపిఐ సిపిఎం నుంచి కూడా అభ్యర్థులు ఉన్నారు. అలాగే మా దాంట్లో మొట్టమొదటిగా మైనార్టీ ముస్లిం మైనార్టీ నుంచి శ్రీమతి సప్న అప్సర్ అని చెప్పని ఒక ఆవిడకి స్థానం ఇవ్వడం జరిగింది. ఎస్సీ నుంచి కూడా లేడీకి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి శ్రీమతి తురకల నిర్మల గారిని ఇది చేయడం జరిగింది. ఇంకా మా ప్యానల్లోకి వచ్చేటప్పటికి ఇమ్మంది కన్నారావు అని వాళ్ళ ఫాదరు చాలాసార్లు దరిదాపు 8 సార్లు ఆ బ్యాంకుకి వైస్ చైర్మన్గా డైరెక్టర్గా కూడా పదవులు నిర్వహించినటువంటి నిజాయితీ పడినటువంటి ఆయన కుమారుడు ఇమ్మంది కన్నారావు అని. అలాగే అందనాపల్లి సత్యనారాయణ అని చెప్పేసి ఆయన ఒక నాయి బ్రాహ్మణుడు. గతంలో ఈ బ్యాంకుకి నాయి బ్రాహ్మణుడు పొన్నాడు చలపతిరావు గారు చైర్మన్గా చేసినటువంటి బ్యాంక్ ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరూ కూడా ఆ నాయి బ్రాహ్మణులకు స్థానమే కల్పించలేదు. ఇవాళ మేము గర్వంగా చెప్పుకోదలుచుకున్నాం. ఆ వాళ్ళ చైర్మన్గా వచ్చినట్టు అటువంటి వాళ్ళకి కూడా మేము స్థానం ఇచ్చాం. అలాగే కార్మిక సంఘం నుంచి కిర్ల కృష్ణ అని చెప్పేసి జట్టు సంఘం అధ్యక్షుడైన ఆయనకి కార్మిక సంఘం నుంచి ఇది చేస్తాం. అలాగే జిత్ మోహన్ మిత్ర కళారంగం నుంచి లాయరు. తర్వాత అలాగే గతంలో సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ శర్మ గారు ఏ ఆశయాలతో అయితే ఆ బ్యాంకు స్థాపించారో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఆయన ఇది చేసాం. అలాగే సిపిఎం నుంచి సూరిశెట్టి వెంకటేశ్వరరావు అని చెప్పేసి ఆయన ఒకరిని, అలాగే బయలుపూడి వెంకటరమణ అని చెప్పేసి ఆయన కూడా కార్మిక వర్గం నుంచే ఇది చేసాం. అందువల్ల మాది నిజాయితీ కూడినటువంటి ప్యానలని మేమందరం కష్టపడి చేస్తామని ఇష్టపడి మేమందరం కూడా సామాజిక వర్గాలు అన్ని రంగాల్లో ఉన్నాం కాబట్టి సామాజిక సేవా కార్యక్రమంలో కూడా మేము నిరంతరం నేను వైద్యుడిగా మెడికల్ క్యాంపులు రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించడం జరిగింది గతంలోనూ. అలాగే అవేర్నెస్ క్యాంపులు ఇక్కడ రాజమండ్రిలో అనూస అని చెప్పేసి ఒక ప్రేమోన్మతి జరిగితే ఆనం కళాకేంద్రంలో చాలా పెద్ద సభ నిర్వహించాను. అంటువ్యాధులు అవి వచ్చేటప్పుడు స్వైన్ ఫ్లూ వాటి కోసం కూడా ప్రజలు అవేర్నెస్ చేస్తుంటాను. అలాగే నేను వృత్తిరీత్యా వైద్యుని కాబట్టి బ్యాంకుని కూడా ఆరోగ్యపరంగానే ఇవాళకి కూడా ఏ విధమైన లోటుపాటు లేదు. సిబ్బంది చాలా విపరీతమైన కమర్షియల్ బ్యాంకులు అయితే ఉదయం 10 నుంచి సాయంత్రం 5ంటికి వెళ్ళిపోతుంటారు. మా బ్యాంకులో అయితే ఈ సహకార బ్యాంకుల్లో అయితే పొద్దున పాపం 10:30కి వచ్చి రాత్రి 8 అయినా 9 అయినా ఆ పని అయ్యేంత వరకు కూడా పూర్తి చేసే వెళ్తారే తప్ప మధ్యలో వెళ్ళిపోవడం అనేది జరగదు. అలా ఎంత సుఖం అంటే అక్షర జ్ఞానం లేనటువంటి సభ్యుడు వస్తే వాళ్ళ దగ్గర చలానా అది పూర్తి చేసి ఆ డబ్బు పూర్తిగా కట్టిన తర్వాతనే వాడికి ఇది చేస్తారు. అంటే అటువంటి సేవలు అందిస్తున్నటువంటి మా సిబ్బంది ఉన్నారు. ఇవాళ దాకా కూడా అభివృద్ధి జరిగిందంటే యజమాన్యం ఎంత భాగం సిబ్బంది కూడా అంతే భాగం. ఫైనల్గా మీకు మళ్ళీ ఓటర్లకి అపీల్కి సంబంధించి మళ్ళీ వద్దాం. శంకరరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఇంత సీరియస్ సిచ్యువేషన్ ఎందుకు బ్యాంక్ ఏర్పడింది? ఒకటి. రెండోది, న్యాయ వివాదాల వరకు కూడా బ్యాంక్ వెళ్ళడం జరిగింది. మూడోది, మీ ప్యానల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా ఎంపిక చేశారు? ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన తర్వాత ఈ బ్యాంకుకి పోటీ చేయాల్సినంత అవసరం ఏం లేదండి. అది మటు వాస్తవం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయంటే అది ఏ పార్టీ అవనండి, అందులో పెద్ద పెద్ద నాయకులు ఎన్ని కుంభకోణాలు చేసినా కూడా, ఎంత డబ్బు కుంభకోణాలు చేసి పోగు చేసినా కూడా ప్రజలు ఎలా ఉన్నారంటే ఎవరు తింటలేదు డబ్బు, వాళ్ళు తింటే ఏంటి నష్టం అనే ధోరణికి వచ్చేసి కలుషితం అయిపోయాడు. రాజకీయాలన్నీ కూడా కలుషితం అయిపోయాయి. ఈ పరిస్థితిని నేను అవగాహన చేసుకొని నాకు ఉన్నటువంటి 40 సంవత్సరాల ఆర్థికపరమైనటువంటి వ్యాపార సంస్థలో ఉన్నటువంటి అనుభవంతో ఈ బ్యాంకుకి చైర్మన్గా పోటీ చేస్తే పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఎక్కువ సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ బ్యాంకు ద్వారా ప్రజలకి ఎక్కువ అనుసంధానం చేసి ఆనెస్ట్గా
నేను ఏ వ్యాపారం చేసినా కూడా నా ఈ 40 సంవత్సరాల్లో ఏ వ్యాపారం చేసినా కూడా నా రాజకీయ జీవితంలో కానీ వ్యాపార జీవితంలో కానీ ఎక్కడ మచ్చలేని నేను మనిషిగా నేను బ్రతకడం జరిగింది. ఆ యొక్క వజ్రాయుధంతోనే ఇవాళ రేపు నేను చైర్మన్ పదవిని చేపట్టబోతున్నాను. దాంతోనే పేద ప్రజలందరికీ కూడా రాబోయే కాలంలో నేను సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సీసీ ఛానల్ ద్వారా నేను ప్రజలకు, రాజమండ్రిలో ఉన్న ప్రజలకి, ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్నటువంటి కస్టమర్లందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మినీ అసెంబ్లీ తరహాలో జరిగే ఎన్నికలు కాబట్టి ఎమ్మెల్యే ఈక్వల్ ర్యాంక్ లేండి ఆ పోస్ట్కి. తర్వాత మీ అభ్యర్థులు ఏ విధంగా ఎంపిక చేస్తారు, వాళ్ళు ఏ రంగాన్ని తీసుకున్నారు? ఇప్పుడు నాతో పాటుగా అయ్యల కృష్ణ గంగాధరారు, ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్. ఈయన ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చిందంటే ఈయన ద్వారా రేపు బ్యాంకుకి కొన్ని కోట్ల రూపాయలు డిపాజిట్స్ సేకరించవచ్చు. ఇట్లాంటి ఒక పెద్ద వ్యక్తి మనకు ఉండాలనే ఉద్దేశంతో ఈయన ఎన్నుకోవడం జరిగిందండి. అట్లాగే ఎన్ బాల వెంకట కుమార రాజా, ఈయన నందం సీతారామరాజు గారి అబ్బాయి. పోయిన 5 సంవత్సరాల్లో కూడా ఈయన డైరెక్టర్గా ఉన్నాడు. నందం సీతారామరాజు గారు కూడా ఎంతో హానెస్ట్గా ఆయన సర్వీస్ చేశాడు ఈ బ్యాంకుకి. అట్లాగే ఆయన కుమారుడు కూడా ఎంతో ఆనెస్ట్గా సర్వీస్ చేశారు 5 సంవత్సరాలు. ఇటువంటి వ్యక్తి మనతో పాటు కలిసి ఉంటే, మన ప్యానెల్లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంలో ఈయన్ని కూడా తీసుకోవడం జరిగింది. అట్లాగే 27వ నెంబరు కలిగినటువంటి నండూరు వెంకటరమణ గారు, మీ కేబుల్కి సంబంధించిన ఆపరేటర్ కానీ మిగతా ప్రజలతో ఎప్పుడూ అనుసంధానంగా ఉండి వాళ్ళకి ఏదైనా ఉపకారం చేయాలి అనేటువంటి ఆయన మెంటాలిటీతో ఉన్నటువంటి వ్యక్తి కనుక ఆయన్ని కూడా నేను ఈ ప్యానెల్లో తీసుకోవడం జరిగింది. పిల్లి శ్యామ్ కుమార్, ఇతనేమో బాగా యువకుడు, మొత్తం మీద ఆ చుట్టుపక్కల ఎంతో అవేర్నెస్ ఉన్నటువంటి యువకుడు కనుక అందరికీ కూడా ఈ బ్యాంకులో ఉపయోగపడతాడనే ఉద్దేశంలో ఈ పిల్లి శ్యామ్ కుమార్ని కూడా తీసుకున్నాం. అట్లాగే పోలంక పరమేష్, ఇతను ఒక బీసీ నాయకుడు. ఈ బీసీ నాయకుడు కూడా ఆ పేటలో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతాడనే ఉద్దేశంలో పోలంక పరమేష్ని తీసుకున్నాం. అట్లాగే మైనారిటీస్కి సంబంధించి మహమ్మద్ అబ్దుల్ ఫహీం, ఇతను కూడా ఈయన కూడా లాస్ట్ టైం ఇందులో డైరెక్టర్గా చేయడం జరిగిందండి. ఎంతో అనుభవం ఉంది. ఆ బ్యాంక్ డైరెక్టర్గా ఉండేటప్పుడు ఎంతో మంది ఆ బ్యాంకులో ఉన్న కస్టమర్స్కి చాలా సేవలు అందించినటువంటి వ్యక్తి ఈ ఫహీం గారు. అందు గురించి ఆయన్ని కూడా తీసుకోవడం జరిగింది. ముల్ల మాధవరావు అని ఒక యువకుడు అనమాట. ఇతను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి యువకుడు. ఇతను ఎస్సీ అండి, షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి. మా బోర్డులోనే షెడ్యూల్డ్ క్యాస్ట్కి మేము ఒక కుర్రవాడిని కూడా, ఆ కుర్రవాడిని ఎంకరేజ్ చేసి అతన్ని బాగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కుర్రవాడికి కూడా, ఎస్సీ కుర్రవాడికి కూడా మేము మా ప్యానెల్లో ఇవ్వడం జరిగింది. అట్లాగే రంగబాబు గారు కూడా ఆర్థికంగా సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ఆయనకు అనుభవం ఉంది కనుక ఆయన్ని కూడా మేము తీసుకొని ఈ డిపాజిట్స్ పెంచడంలో కానీ మిగతా రంగాల్లో కానీ ఆయన ఉపయోగించుకోవచ్చు. అతన్ని సూరంపొడి శ్రీహరి కానీ ఆయన కూడా డైరెక్టర్గా చేశాడు, ఎన్నో సేవలు బ్యాంకుకి అందించాడు. ఆయన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇట్లాగే నాతో పాటు తొమ్మండుగురు, అట్లాగే బయట కాకినాడ నుంచి కూడా మా పార్టీ నుంచి 2 పోటీ చేస్తున్నారండి. మొత్తం 12 మంది కూడా మేము విజయం సాధించడం తథ్యం. ఓకే, మళ్ళీ మీ దగ్గర వద్దాం. గౌడ్ గారు మీరు చెప్పండి, బ్యాంకు సంబంధించి మీరు ఓటర్లకి ఏ విధంగా విజ్ఞప్తి చేస్తున్నారు? మీ ప్యానల్ గెలుపు కోసం ఆల్రెడీ కొంత మేనిఫెస్టో వివరించడం జరిగింది. ఇప్పుడు బ్యాంకులో అంటే గతంలో జరిగిన అనేక ఈ అందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించేది, ఎన్నికల వరకు పార్టీలు ఉన్నప్పటికీ డైరెక్టర్లు ఎవరైతే ఎన్నిక అవుతారో తర్వాత పార్టీలకు దూరంగా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సందర్భాలే కనిపిస్తున్నాయి. అయితే కొన్ని విమర్శలు, ఆరోపణలు ఇందాక లంక సత్యనారాయణ గారికి చెప్పినట్టు ఇవి ఉన్నాయి. వీటి మీద మీరు ఏమంటారు? మీరు ఓటర్లకు అపీల్ చేసేది ఏంటి? అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతామంటే మీరు పాత డైరెక్టర్లు కాబట్టి. సార్, మీరు అడిగిందని చెప్పే ముందు మన సోదరులు రంగబాబు గారు ఆయన మాట్లాడుతూ వాళ్ళ ప్యానల్ కానీ అధికారంలోకి వస్తే నీతి నిజాయితీగా పనిచేస్తాను వర్డ్ ఆయన మాట్లాడారు. నేను ఈవేళ చెప్తా ఉన్నాను, ఆ బ్యాంకులో మేమే కాదు, మా ముందు పాలకవర్గాలు కూడా 95 సంవత్సరాలు బట్టి చేస్తున్నటువంటి పాలకవర్గాలు కూడా నీతి నిజాయితీతో పనిచేయబట్టే, స్టాఫ్ వాళ్ళతో కలిసి పనిచేయబట్టే ఆ బ్యాంక్ అభివృద్ధిలోకి వచ్చిందని చెప్తా ఉన్నాను. రెండోది ఏంటంటే, అక్కడ మా సిఇఓ గారు సుబ్రహ్మణ్యం గారు చాలా తెలివైనడు. అక్కడ మేము చెప్పింది ఏం జరగదు. సిఇఓ గారు కొన్ని పాలసీస్ పెడతారు. ఆ పాలసీస్ని ఆ బోర్డు అక్కడ ఆమోదించి చర్చించి ఏది కరెక్ట్ కాదని చెప్పి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బోర్డు అవసరం అది. నెక్స్ట్ స్టాఫ్ ఈ యొక్క పాలసీస్ కలిసి, అంటే డిపాజిట్ పాలసీ అవనండి, రికవరీ పాలసీ అవనండి, అడ్మినిస్ట్రేషన్ పాలసీ అవనండి, పాలసీస్ అన్ని కూడా చేయవలసింది
CEO దాని మీద స్టాఫ్ పనిచేస్తే ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంటుందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈవేళ మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళు మనుషులు పంపించి గౌడ్ గారు మీరు మీ ప్యానెల్లో ఉన్నప్పుడు మీరు డైరెక్టర్గా ఉన్నప్పుడు మీరు గత 2 సార్లుగా మీరు డైరెక్టర్ చేసినప్పుడు మాకు అనేక సేవలు అందించారు, మాకు అనేక రకాలకు ఉపయోగపడ్డారు. ఈవేళ మేము మీ గురించి మేము ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రజలు మీ గతంలో చేసిన ఇది అలాగే ఇప్పుడు అలంక సత్యనారాయణ చైర్మన్గా ఆయన 2 దఫాలు మీరు మీకు ఎక్కువ అవకాశం టైం ఉంది కనుక మీరు ఉపయోగపడ్డారు మాకు. మేము ఓటేయడానికి సిద్ధంగా నాకు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు. మాకు బ్యాలెట్ పేపర్ రాలేదు, మాకు మీ సింబల్ రాలేదు, మీకు పలానా వార్డు నుంచి నాకు రోజు రాత్రి 12 రోజులు కూడా ఫోన్లే. నేను అన్నీ కూడా మా వాళ్ళకి పురమాయించుకుంటూ నేను ప్రతి ఓటర్ని నా దగ్గర కొన్ని ఇండికేషన్ ఉంది. నేను ఈ 10 సంవత్సరాల్లో ఓటర్స్తో ఉన్నటువంటి అభిమాన సంబంధంతో కొన్ని ఫోన్ నెంబర్లు కానివ్వండి, వాళ్ళతో ఉన్నటువంటి డైరెక్ట్ నాకు మరి టచెస్ కానివ్వండి, ఆ రీత్యా ఈవేళ మేము 100% కూడా కాకినాడ 2 నెగ్గుతా ఉన్నాం. రాజమండ్రిలో మొత్తం ప్యానెల్ నెగ్గుద్ది. మొత్తం ప్యానెల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నెగ్గడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రెండోది ఏంటంటే ఓటు అడగడానికి హక్కు ఎప్పుడో మేము ఏదో చేస్తాం, మేము వస్తే రేపు ఏదో చేస్తామంటే ప్రజలు నమ్మరండి. మేము ఈవేళ చేసాం కనుక మేము ఈ పని చేసాం, మీకు మేము ఉపయోగపడ్డాం, రేపు ఉపయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పితే ప్రజలు నమ్ముతారు. హ్యాట్రిక్ గ్యారంటీ కొడతాం. రేపు మీరే చూద్దరు కానీ మళ్ళీ మీ ఛానల్లో కూర్చుంటాం. ఓకే, మళ్ళీ మీ దగ్గర కదా రంగబాబు గారు ఏమంటారు? అందరూ కూడా నిజాయితీగానే పనిచేశారని చెప్తున్నారు. చాలా వరకు వాస్తవం కూడా బ్యాంక్ ఇంకా నిలబడి ఇలాగా అభివృద్ధి వైపు వెళ్తుందంటే అంతా నిజాయితీగా పనిచేస్తారు. మీరేమంటారు? మీరు ఫైనల్గా ఓటర్లకు ఇచ్చే అపీల్ ఏంటి మీ ప్యానల్ అంటే? ఇందాక మాట అన్నారు గౌడ్ గారు, అది అంటే ఎవరైనా లోన్కి వస్తే ఆ మీటింగ్ అవ్వకముందే డబ్బులు రిలీజ్ చేసేస్తాం అంటున్నారు. అది ఎలా కుదురుతుందండి? మీటింగ్ అవ్వాలి, కమిటీ బోర్డు మీటింగ్ అవ్వకుండా శాంక్షన్ చేయడం అనేది కుదరదండి నాకు తెలిసిన కోఆపరేటివ్ దాంట్లో. అలాంటి మేము చెప్పేది ఏంటంటే నిజాయితీ అనేది అంటున్నానంటే అలాంటి రూల్స్ ప్రకారం మేము చేయిస్తాం. ఆర్బీఐ రూల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమలు చేస్తాం. అలాగని చెప్పేసి షెడ్యూల్డ్ బ్యాంకులు చేస్తున్నట్టుగా వచ్చిన కస్టమర్ని 10 రోజులు తిప్పించి అవి చెయ్యం. అదే షెడ్యూల్డ్ బ్యాంక్ లాగా మేము రకరకాల రూల్స్ పెట్టి వచ్చి కస్టమర్కి కానీ డిపాజిటర్కి కానీ ఇబ్బందులు కలిగించాం. అందుకే మేము నిజాయితీగా ఉండడం అంటే ఇప్పుడు నా క్యారెక్టర్ కానివ్వండి, శంకరరావు గారి క్యారెక్టర్ కానివ్వండి, గత 30 సంవత్సరాల నుంచి రాజమండ్రిలో అందరికీ తెలుసు. మా వల్ల సెక్యూరిటీ వస్తుంది ఇంకా బ్యాంక్ ఏమండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మా బెల్ట్లో అందరూ యువకులు ఇంచుమించుగా చైర్మన్ క్యాండిడేట్ గారు మా అనుభవం, ఆయన ఆర్థిక ప్రణాళికల్లో ఆయనకున్న అంచనాలు మేము అనుకుంటాం. ఆయన మా పార్టీలో అయితే చిదంబరం గారని అనుకుంటాం మేము, ఎందుకంటే అంత ఆర్థిక ప్లానింగ్ ఉంటుంది ఆయన దగ్గర. అలాంటి వ్యక్తి వస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. దీంట్లో అందరూ యువకులకే ఇచ్చాం. అందరూ దీంట్లో సూరంపూడి శ్రీహరి అన్న అతను 2వ సారి వస్తున్నాడు. నందం సీతారామరాజు గారు అబ్బాయి కుమార్ రాజా అతను యువకుడు, ఇంకా చాలా సంవత్సరాలు సర్వీస్ చేయొచ్చు. మిగతా వాళ్ళందరూ ఫ్రెష్ క్యాండిడేట్లు. మేము ఈ బ్యాంక్ వస్తున్నాం ఫ్రెష్ అంటే ఎలా ఉంటుంది? ఇంకా బ్యాంకులో అడుగు పెట్టిన రోజు నుంచి మేము దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, దాని డిపాజిట్స్ సేకరించడంలో కానీ, ఆ బ్యాంక్ టర్న్ పెంచడంలో కానీ పరిగెట్టిస్తాం అనమాట. అందుకు ఖచ్చితంగా మా బెల్ట్ని గెలిపించి తీర్చుకుంటారు. రాజమండ్రి ప్రజలందరూ వాళ్ళు చూస్తున్నారు. ఖచ్చితంగా రేపు సోమవారం మీకే తెలుస్తుంది రిజల్ట్స్. ఓకే, మళ్ళీ మీ దగ్గర చెప్పండి. వాడు ఏమన్నారంటే మీటింగ్ అవ్వకుండా డబ్బులు ఎలా ఇచ్చేస్తారన్నారు. నాకు ఇవ్వడానికి రైట్ ఉంది. ఎలాగంటే అండి ప్రాసెస్ అయిపోతుందండి. 3 రోజుల్లో కూడా చేసిన రోజులు ఉన్నాయి, 2 రోజుల్లో చేసిన. ఎలాగంటే ముందు డాక్యుమెంటేషన్ లాయర్ చూసేస్తాడు, డాక్యుమెంట్ ఓకే అయిపోయిన తర్వాత అంటే మెజర్మెంట్స్ పంపిస్తాం, వచ్చేస్తాయి. మీటింగ్ టైం ఉండొచ్చు, 4 రోజులు 5 రోజులు టైం ఉండొచ్చు. ఎల్లుండి పెళ్లి, అప్పుడు ఇమ్మీడియట్లీ పేమెంట్ ఇచ్చి అది రాటిఫై చేస్తాం మీటింగ్ రోజున. ఫైల్ నోటిఫికేషన్ పెట్టుకుంటాం మీటింగ్ లో, అంతే తప్ప దానికి వేరే కాదు. 2 సిస్టమ్ అది, దట్ ఈస్ సిస్టమ్. సీనియర్స్ కదా వాళ్ళు, ఇంకా ఫ్రెషర్స్ కదా. అందుకని చెప్తా. అంతేగాని ఇవాళ ఇంకోటి చెప్తున్నాను సార్, ఇవాళ ఓపెన్ గా చెప్తున్నాను నేను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు ప్రజలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రాన్ని విడదీసింది, రాష్ట్రం 3 ముక్కలు చేసేసింది. ఈవేళ కాంగ్రెస్ పేరు చెప్పడానికి లేదు. ఇవాళ ఒక నిమిషం దయచేసి రామనాయుడు పూర్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ దానికి చర్చ, ఆ చర్చ
దానికి కూడా మేము చర్చకి రెడీ. మళ్ళీ శంకర్ గారు ఒక్క నిమిషం ఇస్తారు. ఒక్క నిమిషం గౌడ్ గారు ఓకే, మీరు బయట ఎన్నైనా ప్రచారం చేసుకోండి. ఈ వేదిక మీరు ఓటర్లకి ఏం చేస్తారనేది చెప్పడం కోసం. ఓకే అది పార్టీలు పక్కన పెట్టండి. మీరు వారు అనేటప్పుడు మీరు ఖండించాలి కదా. వాళ్ళ పార్టీ స్పెసిఫిక్ గా ప్లీజ్ ఇక్కడ కొత్త వాళ్ళ ముగ్గురే ఉన్నాం, మిగతా వాళ్ళందరూ కూడా డైరెక్టర్స్ మీద పనిచేశారు. ఒక విషయం నా మాట పూర్తిగా వినండి. ఒక విషయం పూర్తిగా వినండి. ఒక విషయం నేను చెప్పేది వినండి ఒకసారి. మాట పూర్తిగా మాట్లాడండి. ఇక్కడ ఏంటంటే మనం రాజకీయంగా వెళ్తలే, బ్యాంక్ అభివృద్ధి కోరుకోవడానికి వెళ్తున్నాం మనం. ఒకే పార్టీ వెళ్తున్నారు. అందుకని గతంలో నందం సీతారామయ్య గారి పనిచేసిన, తొక్కుల రామారావు గారు పనిచేసిన, అంతకుముందు ఇంకో దగ్గర పనిచేసిన ఈ ప్యానల్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందనేది ప్రజలకు తెలుసు. అన్ని పార్టీలు ఉన్నాయి అప్పుడు. ఏమండి అలాగే ఈవేళ డివైడ్ అయ్యాం కదా, వస్తున్నాం కదా, చేసుకుంటున్నాం అని చెప్పని పార్టీలు పెట్టకుండా నిజాయితీగా మనం వెళ్ళి ప్రజల సేవ అందించడానికి మార్గంలోనే మనం చేద్దామని నా అభిప్రాయం. అది తెలియవస్తున్నాను. బాబు గారు ఒక్క నిమిషం, ఆయన మిగతా వాళ్ళ సమయం తీసుకోవద్దు దయచేసి. బాబు గారు ఫైనల్ గా చెప్పండి ఎందుకు మేము ఎందుకు నెగ్గాలి, మేము ఎందుకు చేయాలి, చేసే ప్యానల్ ఎందుకు నెగ్గాలి, ప్యానల్లో ఎలా సెలెక్ట్ చేశారు ఏంటి? మేము సెలెక్ట్ చేసి చెప్పే ముందు ఒక మాట చెప్తానండి. మా ప్యానల్ సెలక్షన్ ముందు ఇప్పుడు ఏదైనా బ్యాంకింగ్ అనేది మనుషుల మీద నడవకూడదండి. ఈ మనిషికి ఒకలాగా, ఇంకో మనిషి వస్తే తొందరగా ఆ రాజకీయ నాయకుడు రికమెండ్ చేసాడని అలా కాకుండా సిస్టమ్స్ ప్రకారం నడవాలి. ఒక మనిషికి ఎక్కువ డబ్బు ఇచ్చేసి తొందరగా ఇచ్చేసి ఒక మనిషికి తక్కువ కాకుండా చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి దగ్గర వరకు సిస్టమ్స్ ప్రకారం నడవాలి. ఏ నిమిషంలోనూ డివేట్ చేయకూడదు. అది పూర్తిగా ప్రాంప్ట్ సర్వీసు, ట్రాన్స్పరెన్సీ ఇన్ కలెక్టింగ్ ఛార్జెస్, మినిమమైజ్ ద ఇంట్రెస్ట్ రేట్స్, one-step banking and expansion of networks, relationship with other customers and branch expansions, online banking, strong deposit growth and banking through HRs. దీని ద్వారా సేఫ్టీ ముందు ప్రజలకు కల్పిస్తూ బ్యాంక్ సర్వీసెస్ చేయాలండి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు, ఒక మనిషి వచ్చారు గబగబా కూర్చోబెట్టేసి లోన్ ఇచ్చేయడం, ఒక మనిషి తక్కువైనాడు, తెలివి తక్కువైనాడు, డబ్బు లేనాడు అంటే తొందరగా ఇచ్చేయడం, అలా చేయకూడదండి. చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు మీరు మాట్లాడినప్పుడు ఆయన పెద్దవాడి వరకు ఎవరికైనా సిస్టమ్స్ ప్రకారం జరగాలండి. ఇప్పుడు ఇది వరకు ఒక వెళ్ళి వాల్యుయేషన్ వేయడం అయినా జరిగేది, అన్ని సిస్టమ్స్ ప్రకారం జరగాలండి. డే టు డే యాక్టివిటీలో ఏం జరుగుతుంది సిస్టమ్స్ ప్రకారం జరగాలి తప్ప సిస్టమ్స్ ప్రకారం జరగాలండి. ఎవరు ఎలాగ ఏదో చేసేసి బ్యాంకుని ఏదో చేసేస్తా ఉంటే కుదరదండి. లాస్ట్ సెవరల్ ఇయర్స్ గా ఇది 20 to 24% గ్రోత్ ఉంటే నెక్స్ట్ 5 years లో 1000 crores 200-300 crores ఉన్నది 300% గ్రోత్ ఎట్లా వచ్చేస్తుంది? ఏ రకంగా గ్రోత్ వచ్చేస్తే నాకు అర్థం అలా. ఇది కూడా పరిగెత్తేసి ఏదో చేసేద్దాం అనుకోకుండా ఇది పేదల బ్యాంకు. చిన్న డిపాజిట్ ఆంధ్రప్రదేశ్లో నేను చూసిన అన్ని బ్యాంకుల్లో కూడా డిపాజిట్ వేసేటప్పుడు క్యూలో నుంచి డిపాజిట్ వేసే బ్యాంకు ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్. 5,000 10,000 ప్రజలు పూర్తి నమ్మకంతో బ్యాంకు మీద ఉన్నారు. ఆ నమ్మకాన్ని పూర్తిగా మేము దాన్ని ఉంచుతాము. దాంతోనే మేము సర్వీస్ చేస్తాము. మా ప్యానల్ ఎన్నుకుంటే ఆ పాతగా చేసిన అన్ని కూడా ఆ నమ్మకాలన్నీ మేము తిరిగి ఉంచుకుంటామని మనం చేస్తున్నాం. శ్రీనాథ్ గారు ఇప్పుడు తాజాగా చెప్పండి, మీ ప్యానల్ ఏ విధంగా సెలెక్ట్ చేశారన్నది ఒకటి. రెండోది దీనికి న్యాయ విధమైన సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి హైకోర్టులో అన్నది కొత్తగా వచ్చింది. ఈ రోజు ధర్మాసనం కూడా డివిజన్ బెంచ్ కార్యవర్గానికి ఎట్లాంటి పవర్స్ లేకుండా ప్రస్తుతం కార్యవర్గ ఎన్నికలు జరుపుకోండి అని ఒక తీర్పు ఇచ్చినట్లు సమాచారం. అదేవిధంగా మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేస్తూ సింగిల్ బెంచ్ కి వెళ్ళడం జరిగింది అంటున్నారు. దీని మీద మీరు న్యాయవాదిగా ఉన్నారు, గతంలో డైరెక్టర్ గా పనిచేశారు. దీని మీద వీళ్ళకి వివరణ ఓటర్లకి అంటే యాక్చువల్గా బ్యాంక్ పైన 2-3 కేసులు పడినాయండి. ఒకటి ఎస్సీ రిజర్వేషన్ కల్పించలేదని కాన్స్టిట్యూషన్ మీద ఒక రిట్ పడింది, ఒక కేసు పడింది. రెండోది ఎలక్షన్స్లో 12/9 కాకుండా ముందు కావాలని ఒకటి పడింది. ఒక దాంట్లో ఒక ఇంటర్వ్యూ ఆర్డర్ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ ఆర్డర్లో బ్యాంక్ యొక్క అసెట్స్ కానీ అదర్ మేజర్ డిసిషన్స్ తీసుకుని ఇది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ తీసుకోమని వచ్చిందని మాకు మెసేజ్ వచ్చింది. బట్ యాక్చువల్గా మేము దాని ప్రకారం చూడలేదు, ఇంకా ఏమైంది మిగతాది ఇంకా రీచ్ అవ్వలేదని విన్నాం. దట్ ఈస్ ది పొజిషన్ అయితే అది. బట్ ఎలక్షన్స్ మటుకైతే స్టే రాలేదు. రేపు ఆదివారం ఎలక్షన్స్ కంటిన్యూ అయిపోతాయి. అది మీ ఛానల్ ద్వారా అందరికీ మెసేజ్ ఇస్తున్నాం మేము. ఓకే, తర్వాత ఇప్పుడు మీరు బ్యాంక్ సంబంధించి ఉన్న లీగల్ ప్రాబ్లం అయితే అదే ప్రస్తుతానికి, ఇంకా అదర్వైజ్ ఇంకోటి ఏం లేదు. అంటే పవర్స్ ఉంటాయా కార్యవర్గానికి? పవర్స్ ఉంటాయంటే ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత చూడాలి సార్.
టు మై నాలెడ్జ్ బ్యాంక్ ఆ 2 స్టెప్స్తో చెప్పారు అక్కడ అడ్వకేట్స్ మాకు. మేజర్ డిసిషన్స్ అంటే బ్యాంక్ ప్రాపర్టీస్ అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ ఏదైనా మేజర్ డిసిషన్స్ తీసుకుంటే ఎంప్లాయ్మెంట్ ఆర్ అదర్ థింగ్స్ ఇంకేమైనా తీసుకునేటప్పుడు బ్యాంక్కి బోర్డుకి పెద్ద పవర్స్ ఉండకపోవచ్చు, అది విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ చేయాలని. అండ్ అట్ ది సేమ్ టైం మంత్లీ అకౌంట్ రిపోర్ట్ స్టేట్మెంట్ కోర్టుకి పంపాలని అని ఒక మెసేజ్ వచ్చింది మాకు. అంటే మేము చూడలేదండి ఇంకా మధ్యాహ్నం పూర్తి స్థాయి పాఠం ఇంకా రాలేదు. సో ఇప్పుడు మీ కార్యవర్గం మీది ఏదైతే బెల్ట్ ఉందో దాంట్లో ఏ విధమైన సెలక్షన్ ఉంది, ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? మిగతా వాళ్ళకి బ్యాంక్ అంటే యాక్చువల్గా ఓన్లీ సర్వీస్ యూనిట్ సార్. మీరు ఇందాక ఏదో అన్నట్టు ఏదో బ్యాంక్స్ లో జనాలు జాయిన్ చేసుకున్నారు, ఎలిగేషన్ వచ్చింది అన్నారు. ఒక పర్టికులర్ గ్రూప్, ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఏదో పర్టికులర్ బ్యాంకులో గ్రిప్ సాధిద్దామనే ఉద్దేశంతో చేసుకున్నారో ఏంటో తెలియదు. బట్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది బ్యాంక్. మాకు ఎంత ప్రెస్టీజియస్ బ్యాంక్ అలాంటి రెప్యుటేషన్ రావడం వల్ల మేమందరం డైరెక్టర్స్గా అందరూ ఉన్నామో అని కూడా బాధపడుతున్నాం. అయినప్పటికీ కూడా ఆ బ్యాంకుకి బెటర్ సర్వీస్ ఇద్దాం ఉద్దేశంతో ఒక మంచి టీం కావాలి. కాబట్టి ఆ టీంకి నాకున్న అనుభవంతో, నేను సొసైటీలో ఉన్న ప్రొఫెషన్ నేచర్ ద్వారా అయితే నాకున్న రిలేషన్స్ బట్టి నా సర్వీస్ ఓరియంటెడ్ ఉద్దేశంతో ఈ బ్యాంక్ ప్యానల్ చైర్మన్గా నేనుంటూ ఈ ఫాలోయింగ్ పర్సన్స్ డైరెక్టర్స్గా ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో కూడా మేము క్వాలిటీ ఉన్న బీజేపీ మిత్రుల నుంచి కూడా ఒక 3 తీసుకోవడం జరిగిందండి. అలాగే మా పార్టీ నుంచి కూడా ఒక 7 తీసుకొని ఒక ప్యానల్గా తయారు చేసుకున్నాం. ఇందులో కూడా ఈ ప్యానల్లో కూడా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ 3 ఉన్నారు నాతో పాటు. 1 బాబు, 2 బోడపాటి పోలిసెట్టి అని, ఇది పేపర్ మిల్ రిటైర్ ఎంప్లాయ్ అండ్ ఆయన కూడా పూర్వం చేశాడు. మిగతా వాళ్ళు సీతా త్రినాథ్ వీళ్ళందరూ కూడా స్మాల్ జాబ్స్ చేసుకునేవాళ్ళు. బ్యాంకింగ్లో బ్యాంక్ సర్వీస్ చేయడానికి డబ్బున్న మనిషి అక్కర్లేదు. కాబట్టి లో స్టేటస్ ఉన్నవాడిని, సర్వీస్ ఓరియంట్ ఉన్నవాడిని కలిపి సెలెక్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ. అంటే అట్ ది సేమ్ టైం అఫ్ కోర్స్ బ్యాంక్ ఎలక్షన్స్ పార్టీ ద్వారా జరగట్లేదు, ఆ మోటివ్తో వచ్చాం కాబట్టి ఆ మాట ఇక్కడ వాడవలసి వచ్చింది. పార్టీ ఎఫ్లియన్స్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం లోకల్ మా నాయకుడు బుచ్చి చౌదరి గారు కూడా ఇది ఆనెస్ట్ మ్యాన్. ఆయన అండర్లో రూపొందించిన ప్యానల్ ఇస్తారు. ఫైనల్ రౌండ్కి వచ్చేద్దాం. రావణ్ గారు మీరు ఫైనల్ గా ఓటర్లకి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? రేపు ఆదివారం ఏ విధంగా ఓటు చేయాలని కోరుతున్నారు? ఆదివారం ఓటింగ్ విషయంలో అయితే మన ఎలక్షన్ కమిషన్ గారు బాగానే పెట్టారు. అయితే ఓటర్లు ఇచ్చే బూత్ విషయాల్లో మాత్రం కొన్ని డిజిట్స్ తేడా వచ్చి కన్ఫ్యూజ్ అయ్యే ఒక అవకాశం ఉంది. అది ఆయన తెలుసుకుంటానని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. మీటింగ్ పెట్టారా, మీరు ప్రశ్నించారా? నేను వెళ్ళలేదు మీటింగ్కి, దానివల్ల మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. విషయం ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, గతంలో ఈ పార్టీ వరకు తీసుకుంటే అన్నీ మిక్స్ అయ్యి వచ్చేవారు. ఈ ఒకసారి ఏం జరిగిందంటే బాగా అందరికీ అవగాహన చేసుకోవాలి. 59 మంది సర్వీస్ చేద్దామని వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, 59 మంది వాళ్ళు వచ్చారని కారణం ఏంటి? సర్వీస్ చేద్దామని వచ్చారు. ఎవరి సర్వీస్ ఏంటో ప్రజలు గుర్తిస్తారు, వాళ్ళు ఓటేస్తారు. ఆ ఓటేసినప్పుడే ఆ వ్యక్తి యొక్క క్వాలిటీ ఏంటి, పర్సనాలిటీ ఏంటి, స్టేటస్ ఏంటి అక్కడ తెలుస్తుంది. అప్పటిదాకా మనం దీనికి అవి ముడిపెట్టద్దని నా భావన. ఇంకోలా అనుకోవద్దు. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం లో ప్రొఫైల్ బ్యాంకులో ఉన్నామో ఆ ప్రజల మధ్యలో మనం ఉండి వాళ్ళ సేవ చేద్దామని ఈ 59 మంది వచ్చారు. అందరూ కూడా డెఫినెట్లీ ఎక్కుతారు. అలా ఏ ప్యానల్కి ఆ ప్యానల్కి నెగ్గుదామనే అభిప్రాయం ఉంది. నాకైతే ఇండివిజువల్గా చెప్తున్నాను, చల్లా శంకరరావు ఆధ్వర్యంలో వెళ్ళడానికి, ఆయన యొక్క సేవలు బయట చూశాను కాబట్టి చేయడానికి అని చెప్పి నేను ఈ ప్యానల్లోకి రావడం జరిగింది. అలాగే ఆ ప్యానల్లో మీ అందరం కూడా అదే మోటర్లో ఉన్నాం. అలా అదర్వైజ్ మిగతా ప్యానల్స్లో కూడా ఉంటారు. నేను వాళ్ళు ఎవరిని ఇవ్వను. ఇంకో విషయం ఏంటంటే, బ్యాంకింగ్ ఓట్ చేసే విధానంలో కొద్దిగా ఈ అధికారులు స్పీడ్గా ఉండాలి. ఎందుకంటే చాలామందికి కన్ఫ్యూషన్ ఇచ్చారు. ఓటర్ లిస్ట్ కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అది ఎప్పటికైనా నేను బ్యాంక్కి వెళ్తే ఆ ఓటర్ లిస్ట్ నోటి మారుస్తాను. నేను మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఓటర్ లిస్టు, దాన్ని మార్పిస్తాను నాకు అవకాశం వస్తే బ్యాంకులో. రెండో విషయం ఏంటంటే ప్రతి వ్యక్తికి ఆ జాయినింగ్ విషయంలో ప్రతి బ్యాంక్ ఏం చేస్తారో మా ఖాతాదారు జాయిన్ అవ్వండి, మా ఖాతాదారు జాయిన్ అవ్వండి అంటుంది. ఆ జాయిన్ అయ్యే విషయంలో కూడా ఆ బ్యాంక్ బాగా అభివృద్ధి చెందని చెప్పి నా కోరిక. అందుకే ఆ బ్యాంక్ కూడా అంత పైకి వెళ్ళింది. ఎక్కువ మంది ఖాతాదారులు ఉన్నారు. బాబు గారు ఫైనల్ గా మీరు ఇచ్చేది ఒక 6 నిమిషాల్లో ఆర్యపురం బ్యాంకు కస్టమర్లకి, వాటాదారులకి అందరికీ కూడా ఒక చిన్న విన్నపము. లోగడ ఈ బ్యాంక్ ఎలక్షన్స్ లో 12 ఓట్లు వేసే అధికారం ఉండేది, 12 ఓట్లు వేసేవాళ్ళము. ఇప్పుడు బయట ఊర్లలో బ్రాంచీలు పెట్టడం వల్ల 2 ఓట్లు బయట బ్రాంచీల్లో వేయడం జరుగుతుంది, బయట ప్యానల్కి అడ్డవుతుంది. ఇప్పుడు రేపు ఆదివారం జరిగే ఎలక్షన్స్ లో 10 ఓట్లు మాత్రమే వెయ్యాలి.
11వ ఓటు వేస్తే అది ఇన్వాలిడ్ అవుతుంది. సో బాగా అలవాటు ప్రకారం 12 ఓట్లు కాకుండా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు ఎంచుకుని 10 ఓట్లు మాత్రమే వేయాలి. 11వ ఓటు వేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా దాంట్లో పొరపాటు జరిగితే మాత్రం ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి వాళ్ళు ఏమేమి చేయదలుచుకున్నారో ఆలోచించుకుని 10 ఓట్లు మాత్రం వేయాలి. ఈసారి అది ప్రజలందరూ గుర్తించాలని తెలియజేసుకుంటారు. ఫైనల్ గా గౌడ్ గారు మీరు ఇచ్చే మెసేజ్ ఒక 6 నిమిషం. నేను మా మెంబర్స్కి, డిపాజిటర్స్ కానీ మెంబర్స్కి కానీ మా ఖాతాదారులకు కానీ ఈ 10 సంవత్సరాలు బట్టి ఏ రకంగా అయితే అందుబాటులో ఉండి సేవలు అందించానో అదే రకంగా మీ అందరికీ కూడా నేను సేవలు అందిస్తానని, అంతకంటే ఎక్కువ టైం తీసుకుని ప్రతి ఒక్కరికి ఏ రకంగా అయితే అందుబాటులో ఉన్నా ఇంకా అందుబాటులో ఉండి నేను సేవలు అందిస్తానని చెప్పి మనవి చేస్తూ మా ప్యానల్ నెగ్గించమని చెప్పి మా యొక్క బ్యాంకు మెంబర్లందరూ కోరుతా ఉన్నాను. ఫైనల్ గా ఒక 6 నిమిషం. ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఖాతాదారులందరికీ, అలాగే ఈ రేపు ఓటు హక్కు వినియోగించుకునే సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి. ఇవాళ 59 మంది అతిపెద్ద బ్యాలెట్, పేపర్ అంత సైజు ఉంటుందా బ్యాలెట్. అందువల్ల ఖచ్చితంగా వాళ్ళు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని 10 గుర్తులు, 10 నెంబర్స్ కానీ గుర్తులు కానీ గుర్తుపెట్టుకుని లోపలికి వెళ్ళి ఆ 59 మంది బ్యాలెట్లో 10 గుర్తులు మాత్రం వేయాలి. వేస్తేనే అది వ్యాలిడ్ అవుతుంది. వ్యాలిడ్ అయితే అది ఖచ్చితంగా ఒక బోర్డుకి ఇదవుతుంది. ఇతర అది కాకినాడలోను, దివాంచర్లో, తాడేపల్లి ఉడ్వాన్లో ఉన్నటువంటి బ్రాంచీల ద్వారా 2 డైరెక్ట్లు ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ 2 ఈ 10 కలిపి మొత్తం 12 మంది ఒక బోర్డు అది. అందువల్ల ఖచ్చితంగా మీరు ఇది పాటించాలి. ఇది పాటించడం. శంకర్ గారు మీరు ఫైనల్ గా వాటర్స్ ఏం చెప్తారు? ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు వాటర్స్ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఎవరైతే మీకు రాబోయే 5 సంవత్సరాల్లో స్వచ్ఛమైనటువంటి సేవలు అందిస్తారో వారికి మీరు ఆలోచించుకొని ఓట్లు వేయాల్సిందిగా ప్రార్థిస్తూ, గతంలాగా కాకుండా ఇప్పుడు 10 ఓట్లు ఒక వ్యక్తి 10 మందికి మాత్రమే ఓటు వేయాలి. 11వ ఓటు వేస్తే మటుకు అది చెల్లుబాటు అవ్వదు. కనుక దీన్ని తప్పకుండా గుర్తించాలని కోరుకుంటున్నాను. ఇన్వాలిడ్ ఎక్కువ లేకుండా మనం చూసుకోవాలి. రంగబాబు మీరే ఉంటారు ఫైనల్. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ వాటర్ మహాశయులందరికీ చిన్న విన్నపం. ఇప్పుడు మన వాటర్స్ ఎక్కువయ్యారు కాబట్టి వీటీ ఇంగ్లీష్ మీడియంలోను, వీటీ డిగ్రీ కాలేజీలోనూ కూడా బూత్స్ పెట్టడం జరిగింది. 77 బూత్స్ పెట్టడం జరిగింది. అటు నందంగాంధీ సెంటర్ నుంచి, ఇటు టీటీడీ కళ్యాణ్ రోడ్ నుంచి, అటు డిగ్రీ కాలేజ్ నుంచి కూడా 3 ఎంట్రన్స్లు ఉంటాయి. కాబట్టి మీ బూత్ ఎట్నుంచి వెళ్తే మీ బూత్ దగ్గరగా ఉంటుందో కూడా మా ఏజెంట్ల ద్వారా తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ ఓటు వేయటానికి ఓటుని వినియోగించుకున్నప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టుగా 10 ఓట్లు మాత్రమే వేస్తే మీరు, మా చైర్మన్ అభ్యర్థి గారు 10 ఓట్లు వేస్తే అందరికీ బ్యాంక్కి ఉపయోగపడుతుంది. ఇన్వాలిడ్ తక్కువ ఉంటుంది. కాబట్టి దయవించి మీరు అందరూ కూడా ఈ ఎన్నికల్లో నూతన వ్యక్తుల్ని ఈ బ్యాంకుకి వచ్చే అవకాశం కల్పించి నూతన ఒరవడిని తీసుకురావటానికి మాకు సహాయ సహకారాలు అందించాలని, మా బెల్ట్ని అఖండ విజయంతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కన్క్లూజన్ ఇచ్చే ముందు మన ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ వాటర్స్ ఒక మెసేజ్ అండి. ఎవరిదైనా జనరల్ మెంబర్షిప్ కార్డు మిస్ప్లేస్ అయినా ఐడెంటిటీ ప్రూఫ్ గురించి, డ్రైవింగ్ లైసెన్స్ కానీ అదర్ ఐడెంటిటీ ఒక 20 ఐటమ్స్ సెలెక్ట్ చేశారు మనకున్న ఐడెంటిటీస్లో. ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఏ తీసుకొచ్చినా సరే మీరు ఓటు వేయచ్చు. దానికి ఏమీ ఇబ్బంది లేదు. ఒకవేళ ఎవరన్నా ఇబ్బంది పడితే మటుకు అక్కడ పోలింగ్ ఆఫీసర్స్ మీరు ఇంటిమేట్ చేయొచ్చు. అది అప్రూవ్ అయింది, అప్రూవ్ చేసి తీసుకొచ్చారు. మీ మెంబర్షిప్స్ లేవని చెప్పి మీకు ఓటు లేదని చెప్పి రావటం మానేకండి. ఏదో ఒక ఐడెంటిటీ తీసుకుని వచ్చి మీరు ఓటు వేయచ్చు. అలాగే బెటర్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు, సేవ చేసేవాడే సేవకుడు, అలాంటి వాడిని ఎన్నుకోవడానికి ఆ ప్యానల్ చూసి ఎన్నుకోమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. త్రినాథరావు గారికి, అదేవిధంగా రంగబాబు గారికి, చల్లాశంకర్రావు గారికి, లంక సత్యనారాయణ గారికి, రామకృష్ణ గౌడ్ గారికి, మన స్వామి థియేటర్ బాబు గారికి, నండూరు రమణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చర్చలో తమ విలువైన సమయాన్ని ప్రేక్షకుల కోసం, అదేవిధంగా ఆర్యాపురం అర్బన్ బ్యాంకు ఓటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న గెలిపేవారిది కార్యక్రమంలో తమ అభిప్రాయాలు వెలువరించి బ్యాంకును మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. మరో అంశాలను మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.